అండి. అందరికీ నమస్తే. సో, 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఒక వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికి, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. మనం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి అంటే ఎందుకు వినూత్న కార్యక్రమం అన్నానంటే డిఫరెంట్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవడం కాదు. అలా కాదు. ఒక గురువు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఏంటి నేర్చుకున్న విషయాన్ని మన జీవితంలో మనం ఎలా ఇంప్లిమెంట్ చేసి, మనం దాన్ని మార్చుకున్నాం. మన జీవితమే ఒక అందమైన మలుపుగా తిప్పుకోగలిగాం. అది మన చేతుల్లోకొచ్చింది. సో, అలాంటిది. అండ్ ఇంకొకటేంటంటే, ఒక చిన్న డాట్ ఉంటేనే యాంగిల్స్ మనకి ఎన్నుంటాయి. ఎన్నో కోణాల నుండి చూడడం అంటూ జరుగుతుంది. అలాంటిది పత్రి గారు మన మధ్యలో నడిచి వెళ్ళిన, మన మధ్యలో ఉన్న వారు. సో, వారిని చూసి ఎంతో గ్రహించింటాం. సొంతంగా, స్వతహాగా. సో, అలాంటి విశేషాలని అండ్ ఇంకొకటేంటంటే పత్రి గారితో ఒక లాంగ్ జర్నీ ఉన్న వారిని వారు ఆధ్వర్యంలో ఈ శుభ సాయంకాలపు వేళ సో, మాస్టర్ చేత సజ్జన సాంగత్యం ఎలా ఉంటుంది? సో, కాబట్టి అందుకే వినూత్న కార్యక్రమం అని మీతో నేను చెప్పాననమాట. సో, అలాగే ఈరోజు కూడా మనకి మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారండి. వారి ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. సో, మరికేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. ఆదోని నుండి సిద్ధంగా ఉన్నారు హంసవేణి గారు. సో, లైట్ వర్కర్స్ టీవీ ద్వారా వారి జ్ఞానాన్ని ఎల్లప్పుడూ వారు అందిస్తూనే ఉంటారు. సో, మేడం వెల్కమ్ మేడం మీకు. 'ద కంప్లీట్ థ్యాంక్ యూ మ్యాన్' మేడం. అన్న ఒక ప్రోగ్రామ్‌కి స్వాగతం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరి ముందుగా మన గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి నా అనంతకోటి పాదాభివందనాలు, ధ్యానాభివందనాలు మాస్టర్స్. మరి ఎంతో చక్కగా బ్రహ్మర్షి పితామహ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రాంకు నన్ను ఇన్వైట్ చేసినందుకు నిర్వాహకులందరికీ ధన్యవాదాలు. అలాగే వెంకట్ గారికి, మరి ఇందుమతి మేడం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. నా పేరు మేడం ఎంతో చక్కగా పరిచయం చేశారు. నా పేరు హంసవేణి ఆదోని మాస్టర్స్. నేను 15 ఏళ్లగా ధ్యానం చేస్తూ ఉన్నాను మాస్టర్స్. పత్రిజీని ఆదర్శంగా తీసుకొని నా జీవితంలో ఎన్నో సార్ చెప్పిన వాటిని నా జీవితంలో చాలా వరకు అప్లై చేస్తూ ఉన్నాను మాస్టర్స్. మరి దాంట్లో మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏమిటంటే, మరి అందరికీ మేనిఫెస్టేషన్ గురించి చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నా జీవితంలో సాధించుకోవాలి అంటే చక్కగా మేనిఫెస్టేషన్ ద్వారానే ఏదైనా సాధించగలము అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ మేనిఫెస్టేషన్ గురించి మొట్టమొదటగా చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మాది ధ్యాన కుటుంబము. మా ఇంట్లో కూడా పిరమిడ్ కట్టించినాం ఫ్రెండ్స్. ఈ మేనిఫెస్టేషన్ అంటే ఎలా అంటే, నేను దాన్ని జీవితంలో ఎలా అప్లై చేస్తున్నాను అనడానికి, మేము 2019లో ఈజిప్ట్కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఈజిప్ట్కి అంటే మా ఊర్లో ఒక 10 మెంబర్స్ దాకా వెళ్ళాము. అక్కడ 8 మెంబర్స్ వాళ్ళంతా ఆల్రెడీ రెడీ అయ్యారు. ఇంకా మేమిద్దరం, నేను, మా ఆయన, మా బాబు, ముగ్గురు. మేము ముగ్గురం పోవాలని వాళ్ళు వచ్చి, మా ఆయన బ్యాంక్లో వర్క్ చేస్తారు, అక్కడ చెప్పారనమాట. ఇట్లా మేము పోవాలనుకున్నాము ఈజిప్ట్కి, మరి మీరు వస్తారా, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నాము, మరి వస్తారా అంటే, వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టాలా అన్న ఉద్దేశంతో మా ఆయన ఓకే, నేను అడిగి చెప్తాను, వస్తాము మేము అని చెప్తున్నారు. అప్పుడు ఆ టైంలో ఏమైందంటే, వచ్చి చెప్పారనమాట, పోదామా అంటే పోదామన్నాను. అంటే నేను ఒక 6 years బ్యాక్ ఒక మాట మా ఆయనతో అనింటిని అనమాట. అప్పుడు ఏమంటే, ఒక పిరమిడ్ మాస్టరు చాలా మంది ఇది చెప్తూ ఉంటారు, ఈజిప్టు మరి మానస సరోవరం వాళ్ళు చూడాల్సిన ప్లేసెస్ అని. ఒక అంటే మనం ఇప్పుడు ఎలా అనుకుంటాము, చార్ధాము అలా అనే ఉద్దేశము చాలా మందికి ఉండేది. అలా నా వరకు కూడా అది వచ్చింది, నేను మనసులో అనుకున్నాను. కాబట్టి అది చెప్పినాను అనమాట ఎప్పుడో ఒకసారి. సరే అని ఓకే అని ఆ టైంలో మేము కూడా టికెట్ బుక్ చేసినాము. ఈ టికెట్ బుక్ చేసినాము, అంత అయింది. ఆ టైంలో మరి వాళ్ళ చైర్మన్ గారు ఊర్లో లేరనమాట. వాళ్ళ చైర్మన్ అబ్బాయి ఉంటే ఇట్లా అడిగినారు, మేము ఈజిప్ట్కి పోవాలా, 1 week ప్రోగ్రామే, ఓన్లీ 7 days మాస్టర్స్. దాంట్లో కూడా
సాటర్డే సండే అలా 2 days పోతే ఒక 4 days యాక్చువల్గా లీవ్ పడేది అని అడిగితే సరే ఓకే అన్నామంట. కానీ అతను ఏమైందంటే మేము టికెట్స్ అన్ని రిజర్వ్ చేసినాం. టికెట్స్ బుక్ చేసినాక ఎటువంటి పరిస్థితుల్లో ముందే చెప్తారు, టికెట్స్ క్యాన్సిల్ చేస్తే అమౌంట్ ఇవ్వము అని చెప్తారు ఫ్రెండ్స్. ఆ టైంలో ఏమైందంటే అతను మళ్ళీ వాళ్ళ చైర్మన్ కి కొద్దిగా సుస్థి అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయినారనమాట. అంటే మేము టికెట్స్ బుక్ చేయాల్సిన టైంలో అతను లేడు, అతను అడగడానికి. సరే ఓకే అనేసి కానీ చేసుకున్నాం. ఏమి 4 రోజులే కదా హాలిడేస్, అందులో వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పినాం కదా అని అనుకున్నాం. అతను వచ్చినాక మా ఆయన చెప్పినారనమాట ఒకరోజు, ఇలా వెళ్ళాలి అని టికెట్స్ బుక్ చేస్తున్నాము, మీరు అప్పుడు హాస్పిటల్లో ఉన్నారని మీకు చెప్పలేదు అంటే అతను ఒక మాట, నన్ను అడగకుండా నువ్వు ఎలా టికెట్స్ రిజర్వ్ చేసుకున్నావు అని అన్నామంట. క్యాన్సిల్ చేసి నేను పర్మిషన్ ఇచ్చేయలేదు అని అన్నా. చాలా చెప్తున్నాం అనమాట. 1,20,000 ఒక టికెట్, అంత టికెట్ అంటే చాలా ఇబ్బంది, నీ టికెట్ ఇచ్చేస్తానులే. నా టికెట్ మా అబ్బాయి నా వైఫ్ది కూడా బుక్ చేస్తున్నాం సార్ అంటే అవన్నీ నాకు తెలియదు, నీ టికెట్ డబ్బులు నీకు ఇస్తాను, కావాలంటే నువ్వు తర్వాత ఇంకొకసారి పోదు అని. ఏం చేయాలా, అసలు ఎంత చెప్పినా ఒప్పుకోవటం లేదు. ఏమి చాలా బాధ అనిపించేదన్నమాట. ఊరందరూ చాలా మంది అందరూ అనేవాళ్ళు, ఏమి మీరు టికెట్ బుక్ చేస్తున్నారు కానీ పోవటం లేదంట కదా అని. లాస్ట్ టికెట్స్ అతన్ని అడిగినాం, ఒక్కొక్క టికెట్ కి 30,000 పట్టుకొని మిగతాదన్నా ఇవ్వండి అని. ఎంత చెప్పినా అతను లేదు, ఇంక ముందే చెప్పినాం కదా ఇవ్వమని. ఓకే ఏం చేయాలా ఇప్పుడు, ఇంకా మనం ఏం చేయలేము. ఏమో అందరూ కలిసి హ్యాపీగా పోవాలి ఫ్యామిలీ అనుకున్నాం, కానీ పోలేకపోయాం. ఇంకా సరే నేనుండి వద్దులే, పోతే మనం అలా ఖర్చు చేసేది ఉంది కాబట్టి చేద్దాం అంతే, మనం ఏం చేయలేము. లేదు మీరు పోండి అని మా ఆయన. వద్దు, ముగ్గురు పోవాలనుకున్నాం, ఇంకొకసారి మరి మనల్ని కూడా మన పత్రి సార్తో మనం పోయే ఇది ఉండాలి కదా అని అన్నాను అనమాట. చాలా ఫీల్ అయినాం, చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే 1,20,000 అంటే చాలా బాధనే కదా ఒక టికెట్. అంటే మా ఆయన ఏం చెప్తున్నాడు, మీరు పోండి, మీరు ఇద్దరు ఊరికే టికెట్లు ఎందుకు, మన ఊర్లో వాళ్ళే కదా, వారం రోజులు వాళ్ళంతా ఉంటారు జతకి అని. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక్కటే థాట్ పెట్టుకున్నాం మాస్టర్స్. నేను మా అబ్బాయి 10th క్లాస్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇప్పటికి ఒక 10 years అవుతా ఉంటుంది. నేను మార్నింగ్ 3 నుంచి 6 గంటల వరకు ధ్యానం చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఆ టైంలో అంటే మనం ఏమనుకుంటే అది, సేతు విజ్ఞానం అంతా చెప్పేది అదే కదా ఫ్రెండ్స్, మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటాం కదా. అదే విధంగా ఒక్క థాట్, ఇంకేం లేదు దానికి. ఎవ్వరు ఏం మాట్లాడినా అంటే మా ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళే, మా ఆడపడుచు వాళ్ళు కానీ, మా తోడి కోడలు వాళ్ళు కానీ, మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కానీ అందరూ, మీరు పోవటం లేదంట కదా ఈజిప్ట్కి, వద్దన్నాడంట కదా చైర్మన్, ఇదే మాట. కానీ దానికి ఎప్పుడు ఆన్సర్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఆన్సర్ ఎప్పుడు ఇవ్వలేదు. నెగిటివ్గా మాట్లాడలేదు, అవును అనలేదు, కాదనలేదు, ఊరికే ఒక చిన్నగా స్మైల్, లేదంటే ఊరికే మాట్లాడకుండా ఉండిపోవడం. దానికి ఒక థాట్ ఏమి, నేను మా ఆయన మా బాబు పత్రి సార్తో కలిపి ఈజిప్ట్ పిరమిడ్ లో ధ్యానం చేయాలి, అంతే. అంతే మాస్టర్స్, అది ఒక థాట్ అంతే. డైలీ మెడిటేషన్ 3 to 6 అన్నాను కదా, 3 to 6 కూర్చొనే, 3 to 6 వరకు కూర్చొనేది. అది ఆ థాట్ పెట్టుకునేది అయిపోయింది. 3 hours మామూలు ధ్యానం చేస్తానని చెప్పినాను కదా. మా ఆయన కూడా డైలీ 2 hours అట్లా చేసేవాళ్ళు. కానీ అంటే 3 నుంచి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయడం వల్ల మనం తొందరగా కనెక్ట్ అవుతాము ఆ యూనివర్స్ కి అన్న ఉద్దేశంతో చెప్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మామూలుగా ఆ టైంలో మా ఆయన కూడా చెప్పాను, నువ్వు కూడా 3 to 6 నువ్వు కూర్చోవాలి, అంతే మాస్టర్స్. ఒక 25 days అసలు చాలా ఫీలింగ్ ఉండింది. అంటే ఫస్ట్ లో ఒక వారం రోజులు ఏం చెయ్యాలో తోచలేదు, చాలా బాధ అయింది. కానీ వారం తర్వాత అంతే, ఏమీ మాట్లాడుతుండలేదు, ఎవరితో ఏం మాట్లాడలేదు ఫ్రెండ్స్. అతన్ని ఎంత అడిగినా టికెట్ అతను ఇవ్వనంటాడు. ఇంకా లాస్ట్ కి ఒక వారం 10 రోజులు ఏం మైండ్కి ఏం తోచటం లేదనమాట. అంత డబ్బులు పోతాయి అంటే కూడా మనసుకు బాధ అనిపిస్తుంది కదా, 3,60,000 ముగ్గురిది కలిపి. ఓకే అని అంతే, ఆ థాట్ వచ్చింది. వెంటనే మా ఆయనతో కూడా చెప్పాను. అవునా, ఇద్దరు అంటే మా అబ్బాయి ఏమి ఇక్కడ ఉంటుండలేదు, ఆ అబ్బాయి ఇంటర్ చదువుతా ఉండే, కాలేజ్లో ఉంటా ఉండే, మామూలుగా హైదరాబాద్ లో కాలేజ్లో చదువుతా. మేమిద్దరం రోజు 3 to 6 ఒక 24-25 days ఆఫ్టర్ అది మేము థాట్ పెట్టుకొని చేసిన తర్వాత
ఒకరోజు మా ఆయన ఇలా చెప్తున్నామంట, సార్ ఇట్లా పోతానులేండి సార్, ఊరికే డబ్బులు వేస్ట్ అవుతాయి అని అంటే ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఎప్పుడు అంతవరకు ఎన్నిసార్లు ఏం అడిగినా ఏమి అంటే చాలా రివర్స్ గా ఆన్సర్ ఇచ్చాను. నన్ను అడగకుండా అంటే మిమ్మల్ని అడగకుండా నేను ఇంతవరకు ఇన్ని ఏళ్ల నుంచి ఏమి చేయలేదు. ఈ రోజు ఏదో ఆ టికెట్లు మళ్ళీ టైం అయిపోతుంది అన్న ఉద్దేశంతో బుక్ చేసినాను సార్, అందరూ అంతే, అంతకు మించి ఇంకేం లేదు అని చెప్తే కూడా ఏం పట్టించుకోలేదు. ఆ రోజు ఏం మాట్లాడలేదు అనమాట. సరే మరి ఇంకొక 2 రోజుల తర్వాత మళ్ళీ ఏదో సార్ చూడండి సార్ ఇదే లిస్టు అని ఒకసారి ఇస్తే అంతవరకు ఈ పేపర్ కూడా ఇట్లా పడేసేవాడు అనమాట. ఆ రోజు ఎందుకో చూసి ఊరికే ఉన్నాడు. 25 days, ఒక 30 days మాస్టర్ అంతే. సార్ పోతాను సార్ అంటే పో ఇంకా ఊరికి, నువ్వు బుక్ చేసినాను కదా వినటం లేదు అని. చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానంటే మనం ఏది అనుకున్నా ఇక్కడ ఏం చేసినాం ఫ్రెండ్స్, నెగిటివ్ థాట్ ఇవ్వలేదు. 30 రోజుల్లో నువ్వు వెళ్ళిపో అని చెప్పినాడు, పోండి అన్నాడు. ఇది చాలా హ్యాపీ. మరి నిజంగా మనం ఏం చేయాలి, ఆ యూనివర్స్ కృతజ్ఞతలు. పత్రి సార్కి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే పత్రి సార్ చెప్తున్నాను ఏం చేయాలో నాకేం తెలియదు, నువ్వు మమ్మల్ని పిలుచుకొని పోయే బాధ్యత నీది, నీ మీద నువ్వేం చేస్తావో అదే నీ ఇష్టం అంతే అన్నట్లు వదిలేసినాను. మేము ఏమి అంటే ఈజిప్ట్ పిరమిడ్ లో నేను, మా ఆయన, మా బాబు పత్రి సార్తో పాటు ధ్యానం చేయాలన్నట్లు అదే ఒక సీన్. మేము ముగ్గురు అతనితో పాటు ధ్యానం చేస్తూ ఉన్నట్లు అంతే అనుకోవడం, కూర్చోవడం. అది చూడండి ఫ్రెండ్స్, అది ఒక 25 days, 30 days, 30 days కూడా కాలేదు, ఒక 28 days. అంటే అతను 22 రోజులు 24 రోజుల తర్వాత పేపర్ చూడడము, 28 రోజులకు ఒప్పుకోవడం. అంటే అక్కడ ఏం చేస్తున్నాము, మరి మనకి ఏం చెప్తారు ఫ్రెండ్స్, ఎందుకు మేనిఫెస్టేషన్ కావడం లేదు అని అంటారు. ఒక్కొక్కటి మేనిఫెస్టేషన్ కూడా కావడం కష్టమే ఫ్రెండ్స్. మన కర్మని బట్టి పోతాయి అని అంటాం కదా, ఆ విధంగా నెగిటివ్ థాట్ ఇవ్వలేదు. ఎవరు మాట్లాడినా మేము ఆ రోజు నుంచి మేము ఒక్కరోజు మాట్లాడలేదు, మేము ఈజిప్ట్కి పోము అనేది ఎప్పుడు అదే థాట్. ఊరికే పత్రి సార్ మీద భారం వేస్తాము, బాధ వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, కానీ ఆలోచన రానివ్వటం లేదు. ఆలోచన రానియకుండా ఎప్పుడు తీసివేయడము, పత్రి సార్తో పాటు మేము పోతున్నాం అంతే. ఓన్లీ ఒక్కటే మాస్టర్స్, నెగిటివ్ థాట్ లేదు. ఎవరు మాట్లాడినా మాట్లాడలేదు, ఎక్కడ ఆన్సర్ ఇవ్వలేదు. అదే 28 రోజులకి అదే సక్సెస్ అయింది ఫ్రెండ్స్. అండ్ చాలా హ్యాపీనెస్. మరి కృతజ్ఞత అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మన జీవితంలో మనము ఏమున్నాయి అని మనం ఎవరన్నా అడిగితే నాకేమున్నాయబ్బా, ఇల్లు ఉందా, వాకిల్ ఉందా, కారు ఉందా అని అడుగుతాం కదా. అది కాదు ఫ్రెండ్స్, నిజంగా ఉన్న వాటి పట్ల మనకి ఏముండాలి, సంతృప్తి. సంతృప్తి ఉంటే ఆ యూనివర్స్ నీకు అనంతంగా ఇస్తుంది ఫ్రెండ్స్. అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కాబట్టి మేనిఫెస్టేషన్ అనేది ఎలా చేయాలంటే ఒక థాట్ రిలీజ్ చేస్తాం, అయిపోయింది. ధ్యానము, దానికి ఏం చేయాలి ఫ్రెండ్స్, సాధన. మనము ఒక థాట్ పెట్టుకోవడము, దానికి ఏమి ఇచ్చినాము, ఎనర్జీ ఇచ్చినాము. ఎనర్జీ ఏమి, మళ్ళీ 3 గంటల ధ్యానాన్ని ఇచ్చినాము. మరి ఇంకేమి, నెగిటివ్ థాట్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు మాట్లాడలేదు, రోజు మాట్లాడలేదు ఆ థాట్ పెట్టుకొని అప్లై చేసినాక. కాబట్టి ఏది సక్సెస్ కావాలన్నా పాటించాల్సింది ఏది, ఒక థాట్, దానికి ఎనర్జీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. నెగిటివ్ థాట్స్ రానివ్వలేదు, మాట్లాడలేదు ఫ్రెండ్స్. నోరు తెరిచి ఎంతమంది ఎదురుగా మాట మాట్లాడుతున్నాం, దానికి నవ్వడము లేదా ఇంకొక మాట మాట్లాడడము, తిప్పివేయడమా. అది ఫ్రెండ్స్ మేనిఫెస్టేషన్ కావాలి అంటే మనము చక్కగా దాన్ని మనం అనుకున్న దానికి శక్తిని ఇవ్వాలి ఫ్రెండ్స్. అది ఫస్ట్ మనం చేయాల్సింది. మరి నేను పత్రిజీ సార్ నుంచి నేర్చుకున్నది ఇదే ఫ్రెండ్స్. నేను 2019లో దీన్ని అప్లై చేశాను. మరి లైట్ వర్కర్స్ లో చేరడానికి కూడా ఇంకొకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. నాకు ఆ 10 years బ్యాక్ నాకు కొంచెం హెల్త్ బాగుండలేదు, యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. ఆ టైంలో మేము డాక్టర్ దగ్గరికి పోయి వస్తూ ఉన్నాం. అంటే నాకు 6 months నుంచి ఎట్లంటే ఒక 10 kgs తగ్గిపోయింది. ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్తా డాక్టర్, కానీ వామిటింగ్స్. ఒకరోజు అలాగే వెళ్ళి వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే ఎదురుగా స్కూటర్ బైక్ వచ్చింది, గుద్దేసింది అనమాట. అసలు ఒక్క క్షణం కింద పడిండేది తెలియదు, అది గుద్దింది తెలీదు. యాక్చువల్గా మా ఆయన లేపిస్తున్నాడు, లేయి ఏం కాలేదు, నీకేం కాలేదు అని. కానీ అంటే అక్కడ పడినప్పుడు నాకేమీ తెలియదు ఫ్రెండ్స్, ఏమీ తెలీదు. నేను ఎలా అంటే మామూలుగా పడితే స్కూటర్ నుంచి ఒక 15 అడుగుల దూరంలో పడింటాను, 12-13 అడుగుల దూరంలో. అంటే మామూలుగా మనిషి అంత దూరం పడితే ఏం పడాలా, ఎట్లా పడాలా, పండుకోవాలా. యాక్చువల్గా అంతే కదా, పడుకునే పొజిషన్ లో పడాలా. అట్లాంటిది ఎట్లా అంటే ఇట్లా ఇప్పుడు నేను ఎట్లా చైర్లో కూర్చున్నాను అనుకోండి, కింద భూమి మీద కూర్చొని కాలు జాపినాను.
మరి ఆ పొజిషన్ చాలా కష్టమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పొజిషన్ లో ఎలా పడ్డామనేది నాకు ఆ రోజు ఏమనిపించిందంటే, తర్వాత ఆ యాక్సిడెంట్ లో ఏమీ కాలేదు. అంటే అంతకు ముందు డాక్టర్ దగ్గరికి పోయి వచ్చినాం అన్నాం కదా ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు నా ముందు ఒక కార్ ఉండింది. మా ముందు ఒక కార్ పోతా ఉంది మా బైక్ ముందు. ఆ వ- తెల్లని వైట్ కారు, దాంట్లో డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ పక్కన పత్రి సార్ కనిపిస్తున్నారు. అక్కడ యాక్చువల్ గా కారు ఉంది కానీ పత్రి సార్ లేరు. కానీ నా మనసుకి అతను బాగా క్లియర్ గా కనిపిస్తున్నాడు. వెంటనే అంటే అక్కడ నాకు హెల్త్ బాగలేదు. ఒక 6 మంత్స్ నుంచి నాకు బాగా చేయండి అని కూడా రాలేదు నా నోట్లో నుంచి. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సార్ కాపాడండి సార్ అని అనే వర్డ్ అన్నాను అనమాట. అంటే సార్ కనిపించినాడు అంతే. ఆ జస్ట్ నెక్స్ట్ టర్నింగ్ కారు వెళ్ళిపోయింది. మేము అలాగే స్ట్రైట్ కు వెళ్ళాం. ఆ నెక్స్ట్ టర్నింగ్ లో మాకు వచ్చి గుద్ది కింద పడిపోవడం. అంటే నాకేమనిపిస్తుంది, నేను చూడండి అక్కడ కాపాడండి అన్నాను. యాక్చువల్ అంటే ఏమి అక్కడ నాకు హెల్త్ బాగా చేయమని అడగాల, కానీ నా ఇన్నర్ లో నుంచి వచ్చిన వర్డ్ ఏమి కాపాడండి అని. నిజంగా పత్రి సార్ కాపాడినాడనే అనాలి ఫ్రెండ్స్. 13 అడుగుల దూరంలో పడితే తల పోయి రోడ్డు మీద పడినప్పుడు కింద రాయి ఉండని ఏది కొట్టుకున్నా చాలా కష్టము. ఇట్లాంటిది ఒక చిన్న లైన్ లేదు, ఇట్లా ఒక్క గీత లేదు ఫ్రెండ్స్. ఇట్లాంటి చోట్ల కూడా గోకొని పోతుంది కదా మనం బండ మీద పడితే, అది లేదు. అది ఏమి అంటే మనిషి కాలికి ఒక గీత లేదు ఫ్రెండ్, ఒక్క స్క్రాచ్ లేదు. చాలా ఆశ్చర్యమే. నాకు ప్రాబ్లం వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్. డాక్టర్ ఊకే ఏమేమో టెస్ట్ చేశాడు, యూరిన్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయలేదు. నాకు అనిపించింది ఒకటి అంటే సార్ నన్ను కాపాడినాడు, నేను ఇంకా ఏదో చేయాల్సిన పని ఉంది అని నాకు ఎందుకో బలంగా అనిపించింది ఫ్రెండ్స్. ఆ బలంగా అనిపించడంతో అప్పటి నుంచి నేను ధ్యానము, ధ్యాన ప్రచారము మొదలు పెట్టినాను. అంటే అప్పటికే మా ఇంట్లో పిరమిడ్ ఉంది. ధ్యాన ప్రచారం చెయ్యనా అంటే చెయ్యనని కాదు ఫ్రెండ్స్. మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పిస్తాను, పిరమిడ్ పోతాము, పిరమిడ్ లో అన్ని ప్రోగ్రామ్స్ లో పాలు పంచుకుంటాము, అన్ని చేస్తాను. కానీ అంటే బయట తిరిగి ఏ, ఎవరికి చెప్పాలా? ఇప్పుడు ఎవరైనా మా ఇంటికి వస్తే చెప్తాను, ఎవరైనా బాగలేదు అంటా చెప్తాను బయట పోయినప్పుడు. అంతేగాని అదే పనిగా తిరగాలి, స్కూళ్ళకి వెళ్ళాలి, ఒకరికి పోయి ఒక దగ్గర పోయి క్లాస్ చెప్పాలా అని అప్పటి వరకు ఏం నాకు లేదు ఫ్రెండ్స్. అప్పటితో వచ్చిన థాట్ అంటే నేను ఇంకా ఏదో చెయ్యాలి నా ఇన్నర్ నుంచి. ఇక్కడ నాకు అనిపించింది నేను ఇంకా ధ్యానము, ధ్యాన ప్రచారము చెయ్యాలన్న ఉద్దేశంతోనే నేను ఉన్నాను అని నాకు నా మనసుకు అనిపించింది. అంతే, అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ధ్యానము, ధ్యాన ప్రచారం. అంటే మా చుట్టుపక్కల ఊర్లకు, మా ఊర్లో మంచి టీం ఉంది ఫ్రెండ్స్. చక్కగా పల్లెలకంతా పాంప్లెట్స్ తీసుకొని పోతాము. ఒక ఆటోలు ఉంటాయి కదా, పల్లెలకు వెళ్ళే ఆటోలు, పెద్ద ఆటోలు అంటా ఉంటాం కదా, వాటిల్లో వెళ్ళడము. ఒక 8 మంది 10 మంది దాకా పాంప్లెట్స్ అంతా పంచడము. ఆ ఊర్లో చిన్న పల్లెలు కదా, వాళ్ళు ఒక టెంపుల్ గాని లేదంటే రచ్చబండ లాగా ఉంటాయి కదా, అక్కడికి రాండి అని అక్కడ వాళ్ళని కూర్చోపెట్టడం. వాళ్ళందరూ వచ్చినాక అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ధ్యానం ఎలా చేయాలి ఏమి అని అన్ని చెప్తూ పాంప్లెట్స్ ఇస్తూ అందరినీ పిలిచి అక్కడ ధ్యానం అలా చెప్పేవాళ్ళం. అలా ధ్యాన ప్రచారం మొదలు పెట్టాను ఫ్రెండ్స్. అంటే చాలా ఇష్టం. తర్వాత 1 డే వర్క్ షాప్స్ కూడా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అంటే ఇంకా నాకు అంతంత దూరం ఊర్లకి పోవడము పోలేదు, కానీ మా ఊరికి ఒక 3-4 అవర్స్ ఉన్న ఊర్లందరికీ అన్నిటికీ పోయొచ్చాను. మరి బళ్ళారి, నంద్యాల, కర్నూలు, నందవరము, పత్రిజీ సార్ సదానంద యోగి గురువు యొక్క అక్కడ అన్ని దగ్గర క్లాసెస్. అంటే 1 డే వర్క్ షాప్ చేయడము, స్కూళ్ళకు వెళ్ళడము. మరి మా ఊర్లో కూడా స్లమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మేము ఎక్కువగా స్లమ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి పెద్దగా చదువు ఉండదు కాబట్టి నువ్వేం చెప్తే అది నమ్మే పరిస్థితిలో ఉంటారు ఫ్రెండ్స్. ఇలా కొంచెం చదువుకున్న వాళ్ళు, ఊర్లలో ఉన్న వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి చెప్పమని కాదు నేను చెప్పడము. అంటే స్లమ్స్ లో ఉన్న వాళ్ళకి తొందరగా అందుకోలేరు వాళ్ళు. మన పిరమిడ్లకు వచ్చి క్లాసులు అన్ని అంటే కూడా వాళ్ళు ఒక్కొక్కసారి రారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి మేమే వెళ్ళడం, అక్కడ ఒక సెంటర్ తయారు చేయడం, అక్కడ కూడా ఇలాగే ఇప్పుడు ఒక వీధికి వెళ్ళడము, వాళ్ళందరికీ పాంప్లెట్స్ పంచడము ఒక ప్లేస్ లో. లేదా వాళ్ళనే మీ ఎవరైనా ఇంటి దగ్గర లేకుంటే వసారాలాగా బయట ఉంటుంది కదా, అక్కడ మేము ఇక్కడ చెప్దుమా అనడము, లేదా ఒక టెంపుల్ ని తీసుకోవడము అక్కడ బయట చెప్పడము, అలా చెప్పేవాళ్ళం అనమాట. అలా చేయడం మొదలు పెట్టాను ఫ్రెండ్స్. మరి ఇంత అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీ సార్ని నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్. మరి నేను ఒక ఓత్ తీసుకున్నట్ల నా శ్వాస ఉన్నంత వరకు ధ్యాన ప్రచారం చెయ్యాలి అని అప్పుడు ఆ 10 ఏళ్ల కిందట అనుకున్నాం.
అప్పటి నుంచి అలాగే చేస్తూ ఉన్నాను. మరి దీనికి చక్కగా సహకరిస్తూ ఉన్న మా ఆయనకు, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరి ఇట్లా మేనిఫెస్టేషన్ గురించి చెప్పాను. మరి నేను ఎలా ధ్యాన ప్రచారంలో లైట్ వర్కర్స్ అన్నాను కదా, అక్కడ అది వదిలేశాను. అది మా ఇంట్లో పిరమిడ్ ఉంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. నాకు మా ఇంట్లో పిరమిడ్ లో పత్రిజీ సార్ ఫోటో వేసుకున్నాం అనమాట. నాకు కొద్దిగా ఏమంటే, నేను కొంచెము ఎప్పుడైనా నాకు చాలా బాధ అనిపించింది అనుకోండి, పిరమిడ్ లో కూర్చొని ఇట్లా సార్ ఫోటోతో, ఎందుకు సార్ ఇన్ని ప్రాబ్లమ్స్, మీరే తీర్చొచ్చు కదా, మీరు అంటే అలా నాకు ఎందుకో మాట్లాడడం అప్పుడప్పుడు, ఎప్పుడు అని కాదు, అప్పుడప్పుడు మాట్లాడే అలవాటు ఉంది. అలా మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్, మరి పత్రి సార్నే నేను అడిగింది కూడా 10 ఏండ్ల కిందట. సార్ అక్కడ ఉండి, సార్ నాకు ఇప్పుడు ధ్యాన ప్రచారం చెయ్యాలి అని మనసులో అనిపిస్తుంది, నా ఇన్నర్లో అనిపించింది, మీరు నన్ను కాపాడారు కాబట్టి మీరు దానికి ఫస్ట్ రూట్ చూపియండి సార్ అన్నారు. ఫ్రెండ్స్, అప్పుడే నా వాట్సాప్ గ్రూప్ లో ఆ లైట్ వర్కర్స్ అనేది ఉండడము, నేను వాళ్ళు కరెక్ట్ గా, నేను అది చూడడం ఆ వాట్సాప్ లో అది వాళ్ళు, నేను చూస్తూ ఒక వారం 10 రోజులకే అక్కడ వేయడం, వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా వర్క్ చేయొచ్చు అని. అది చూసి నేను చేరాను మాస్టర్స్. అంటే స్వయంగా ఇంట్రెస్ట్ తోనే చేరింది. అంటే దాన్ని నిజంగా చూపించింది ఎవరు అంటే నాకు పత్రి సార్ అనే చెప్తాను. ఎందుకంటే నేను అతన్ని అడిగాను, అతన్ని అడిగినాక 2-3 రోజులకే అలా జరిగింది. సార్కి రంజిత్ సార్ నంబరు ఫోన్ చేశాను. అంటే జస్ట్ లైట్ వర్క్ స్టార్ట్ చేసి అప్పటికి ఒక 3 మంత్స్ అంతా కూడా అయిండదు ఫ్రెండ్స్. జస్ట్ నేను చాలా తొందరగా చేరేసినాను దాంట్లో. అందుకే బిగినింగ్ నుంచి 10 ఇయర్స్ నుంచి, మన 10th యానివర్సరీ కూడా అయింది లైట్ వర్కర్స్ లో. మరి 10 ఇయర్స్ అయింది నేను పోస్టింగ్స్ చేయడము, ఆడియోస్ ఇవ్వడము, జూమ్ లో క్లాసులు ఇవ్వడము అనేది. నిజంగా అన్ని రోజులు అయింది కదా అని చాలా సంతోషమైంది ఫ్రెండ్స్. మరి మీ అందరూ చక్కగా ఆదరిస్తూ ఉన్నందుకే కదా మాస్టర్స్, మరి మా లైట్ వర్కర్స్ అంత చక్కగా ఎదిగింది. అందరూ ఒకటే, మనమంతా పిరమిడ్ మాస్టర్స్. ఆ జూమ్ అని లేదు, ఈ జూమ్ అని లేదు, మనమందరూ ఎవరు, కాంతి కార్యకర్తలు. ఈ భూమిని మరి అసెండ్ చేయడానికి, ధ్యాన ప్రచారం చెప్పడానికే వచ్చాం ఫ్రెండ్స్. అందరూ ఒకటే, ఏ గ్రూప్ అయినా ఒకటే. మరి ఇప్పుడు చూడండి చక్కగా కంప్లీట్ మ్యాన్ అని, వీళ్ళు ఒక జూమ్, ఇలా ఎన్ని, అందరూ ఒకటే మాస్టర్స్. మనం ఏం చేయాల్సింది, మనం ఇంకొకరికి, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇంకొకరికి చెప్పడం ఫ్రెండ్స్. అంతకు మించి ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. మరి ఇలా రావడము, ఇంకొకటి ఏమంటే, నాకు జాబ్ చేయాలి అని చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు, మా అమ్మ చనిపోయింది 3 ఇయర్స్ అప్పుడే. చనిపోతే మా మా మేనమామ పెంచాడనమాట. అంటే మా మేనమామ దగ్గరే పెరిగినానమాట. మా నాన్న అక్కడే ఇచ్చిపోయినాడు అనమాట. అప్పటి నుంచి మా మేనమామే పెంచాడు, చదివిచ్చాడు. ఆ, అంత, అంటే నాకు ఒక చిన్నగా ఉన్నప్పటి నుంచి మనసులో, అంటే పెరుగుతూ పెరుగుతూ, అంటే నన్ను ఎవరో సాకారు కాబట్టి నేను నా కాళ్ళ మీద నిలబడాలి అనేది చాలా బలంగా పడిపోయింది ఫ్రెండ్స్. అది, అంటే అంత బలంగా చిన్నగున్నప్పటి నుంచి నా మనసులో వేరే వాళ్ళ మీద ఆధారపడి నా జీవితం ఉంది కాబట్టి అలా వచ్చింది. కాబట్టి దానికి ఏం తెచ్చుకోవాలా, ఉద్యోగం తెచ్చుకోవాలా అనేది ఒక పెద్ద, చాలా నా కోరిక నిజంగా అదే ఫ్రెండ్స్. కానీ అక్కడ ఏమైంది అంటే, ఇప్పుడు నాకు జాబ్ చేయాలని చాలా ఇష్టం ఉంది అన్నాను. అంటే ఇక్కడ మేనిఫెస్టేషన్ అని చెప్పాను కదా, అంటే మనము ఎటువంటి ఒక థాట్ ని మనం రిలీజ్ చేస్తే ఫ్రెండ్స్, దానికి మనం అది జరుగుతుందా జరగదా, మనము ఇప్పుడు కూడా నాకు ఒక చాలా పెద్ద, నిజంగా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను ఫ్రెండ్స్. దీన్ని నేను సక్సెస్ కావాలి అన్న ఉద్దేశంతో, ఇప్పుడు ఏమైందంటే నాకు కూడా కొంచెం యాక్సిడెంట్ అయ్యి కాలుకి, నిజంగా నేను 1 ఇయర్ నుంచి జూమ్లలో క్లాసెస్ కూడా చేయటం లేదు, ఏమీ తీసుకోవటం లేదంటే పోస్టింగ్స్ అవన్నీ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఆ అది దాని నుంచి 1 ఇయర్ క్లాసులు కూడా నేను ఇవ్వటం లేదనమాట. కానీ ఇప్పుడు కొంచెం 3 మంత్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగున్నాను. అందుకనే, అంటే నా ఇన్నర్లో వచ్చిన ఏమి అంటే, ధ్యాన ప్రచారం అనేది తగ్గించినాను. ధ్యానం కూడా ఇప్పుడు యాక్సిడెంట్ అయినాక అన్ని అవర్స్ ముందులాగా చేయడానికి కుదరదు. అప్పుడప్పుడు కూర్చోవడం, ఎందుకంటే 25 రోజులు 28 రోజుల దాకా లేయడానికి కూడా ఇంకొకరు సపోర్ట్ ఇస్తేనే, కాలుకి యాక్సిడెంట్ అయింది కాబట్టి, ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఇంకొకరు లేపిస్తేనే బెడ్ మీద పండుకుంటే కూర్చోవడము అవన్నీ.
కాబట్టి ఇది నాకేమనిపించిందంటే 3 గంటల ధ్యానము, మరి నేను ధ్యాన ప్రచారం కూడా ఎక్కువగా లేదు కాబట్టి ధ్యాన ప్రచారం మొదలు పెట్టాలి అన్న ఉద్దేశంతో ఫ్రెండ్స్ చెయ్యాలి అని అనుకున్నాను అంతే. అప్పటి నుంచి నా సమస్యలు తీరిపోతాయి అని నా మనసులో అనిపించింది. కాబట్టి ఏ, మెల్లగా ఓకే చేసినాను ఫ్రెండ్స్. అంతేకాకుండా నాకు ఆ, ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చాలా 3 ఇయర్స్ అయింది. దాన్ని పెద్దగా నేను ఎప్పుడు అంటే అంతగా వేసేదాన్ని కాదు. ఈ మధ్యలో ఇప్పుడు మన యాక్సిడెంట్ అయినాక ఏదో కొంచెం ఊరికే డల్గా ఉంటే మా బాబు దాంట్లో వెయ్యి నువ్వు వాయిస్ ఇయ్యి, నేను దానికి మామూలుగా ఫొటోస్ పెట్టి చేస్తారు కదా ఫ్రెండ్స్, అలా చేస్తాము అని మా వాడు పాపం నేను ఏదో బాధలో ఉన్నానన్న ఉద్దేశంతో వాడే వాయిస్ ఇప్పించి పోస్ట్ చేసేవాడు ఫ్రెండ్స్. అలా మళ్ళీ వచ్చింది. అంటే ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే నా కోరిక అన్నాను కదా. మరి అప్పుడు అంటే నాకు జాబ్ చేయాలి అని అది చెప్తాను ఫ్రెండ్స్. నాకు జాబ్ చెయ్యాలి అని ఉంది అన్నాను కదా. నాకు అదే సార్ పిరమిడ్లో కూర్చొని పత్రి సార్ ఫోటోతో నాకు కొంచెం ఆ మాట్లాడే అలవాటు ఉంది అని ఆ రోజు కూడా మాట్లాడమంటే తినావేం మాట్లాడను ఫ్రెండ్స్. ఎప్పుడో నాకు అలా అనిపిస్తే ఏ రోజు ఒక రోజు అదేం నేను ఇప్పుడు 1 ఇయర్ 1 టైం అని కూడా చేయను ఫ్రెండ్స్. ఎందుకు నాకు అట్లా అనిపించినప్పుడు మాత్రం అలా చేసేదాన్ని. ఆ రోజు కూడా ఏమైందంటే పిఎంసి పెట్టినారు కదా ఫ్రెండ్స్. పిఎంసి పెట్టినాక అందరూ చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అప్పుడు నాకు అటు అనిపించింది అనమాట. అంటే నాకు జాబ్ ఇంట్రెస్ట్ కూడా ఉండింది కదా ఫ్రెండ్స్. నాకు జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఏది అంటే న్యూస్ రీడర్గా కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఏమంటే మేము ఉండేది ఆదోని, ఏదైనా అప్లై చేస్తే హైదరాబాదు మామూలుగా అక్కడ వెళ్ళాలి కదా మనము, టీవీ ఛానల్స్ కానీ ఏదైనా కానీ అని దేశంతో ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. అట్లాంటి జాబ్స్ కొన్నిటికి అప్లై చేయలేదు. అన్నానమాట, సార్ నేను ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా పిఎంసిలో, ఏదైనా నాకు కూడా అవకాశం ఇవ్వండి సార్ అని అనుకున్నాను ఫ్రెండ్స్. అనుకున్న వెంటనే మన కరోనా టైం ఫ్రెండ్స్, ఆ కరోనా టైంలో ఏమైందంటే పిఎంసి అంటే ఎక్కడికి తిరిగి ఏవి తీసుకొని రాలేరు కదా. ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడ ఎవరి ఊర్లోనే ఏమీ జరగటం లేదు, ఎందుకంటే ఒకరికొకరు కలవరు కాబట్టి. ఆ టైంలో జూమ్లు ఇంకా చాలా అభివృద్ధి చెందినాయి. అప్పుడే కదా ఫ్రెండ్స్ ఈ జూమ్స్ కూడా రావడం. అంటే ఆ టైంలో ఏమైందంటే పిఎంసిలో న్యూస్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ధ్యాన వాహిని అని. ఆ న్యూస్కి మరి రంజిత్ సార్ని అడిగినారనమాట. అతను రమణేష్ అని ఇంకొక అతను కూడా ఉన్నాడు, రమణేష్ సార్ అని వైజాగ్. అతను కూడా నాకు ఫోన్ చేశాడనమాట. అమ్మా నీ వాయిస్ నీది అంతా బాగుంటుంది, మరి నన్ను అడిగారు వాళ్ళు ఇట్లా ఎవరన్నా బాగా వాయిస్ బాగా క్లారిటీగా చెప్పేవాళ్ళని, నేను నీ పేరు సజెస్ట్ చేస్తున్నాను వాళ్ళకి అని చెప్పాడు. ఓకేలేండి సార్ ఇవ్వండి అన్నాను. ఆ టైంలో చూడండి ఫ్రెండ్స్, మరి నా న్యూస్ రీడర్గా అనే ఆలోచన ఉండింది కదా, అది అక్కడ అయింది ఫ్రెండ్స్. నేను 6 నెలలు పిఎంసి ఆ ధ్యాన వాహినిలో ఎక్కడెక్కడ జూమ్లో ఏ వివరాలు జరుగుతున్నాయి, మా లైట్ వర్కర్స్ దాంట్లోవి, అలా ప్రతిరోజు వీడియో చేయడం అన్నమాట. ఇంట్లో కూర్చొని వీడియో చేయడము, చివర్లో ఒక మాట అన్నట్లు, మంచి మాట అన్నట్లు ఏదైనా ఒక కాన్సెప్ట్ చిన్న టాపిక్ లాగా చెప్పి ఒక 7-8 మినిట్స్ దాకా ఇచ్చేవాళ్ళని ఫ్రెండ్స్. నిజంగా ఫస్ట్ లో నాదే వేసేవాళ్ళు ఎక్కువ భాగం. ఎప్పుడైనా నా వీడియో లేట్ అయితే ఎవరిదైనా ఫస్ట్ వేసేవాళ్ళు, కానీ అంత ఇదిగా అంటే నేను ప్రతిదీ అతన్నే అడిగినాను ఫ్రెండ్స్. ఇంకేది ఎక్కడ ఎప్పుడు ఎవరి దగ్గర అనేదాన్ని కాదు. అది కూడా 3 డేస్కే అయ్యింది. అందుకనే నాకు ఏమనిపిస్తుందంటే మేనిఫెస్టేషన్ గురించి చేసినప్పుడు మనం జరుగుతుందా అనే విషయం మాట్లాడకూడదు ఫ్రెండ్స్. కానీ అది చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఇప్పుడు అక్కడ డబ్బు పోతుంది కాబట్టి నేను ఇప్పుడు చాలా పెద్ద అనకూడదు, అంత ప్రాబ్లం ఉంది. దాన్ని నేను నిజంగా క్లియర్ అయినాక మీతో ఇలాగే పంచుకుంటాను ఫ్రెండ్స్. అది ఇంకొకసారి వచ్చి దానికి కూడా అదే అనిపిస్తుంది, ఏం చేస్తున్నాను ఆలోచిస్తున్నాం దాని గురించి. కాబట్టి దాన్ని వదిలేయాలి, పక్కకు పెట్టేయాలి. మనం ఏం చేయాలి, దానికి ఎనర్జీని ఇవ్వాలి అంటే మనము ధ్యాన సాధన చేయాలి ఫ్రెండ్స్. మరి ఏమన్నాను ఫ్రెండ్స్, నాకు చాలా జాబ్ అంటే చాలా ఇష్టము, ఇంట్రెస్ట్. నా జీవిత లక్ష్యమే నేను ఉద్యోగము అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది ఏమైందంటే నా మ్యారేజ్ నాకు చాలా తొందరగా మ్యారేజ్ అయింది ఫ్రెండ్స్. చదివిస్తాము అన్ని చేస్తాము అని చెప్పి వద్దు అని ఇంట్లో కూర్చోబెట్టినారు. తర్వాత నేను ఒక 3 ఇయర్స్ తర్వాతనే మళ్ళీ
డిగ్రీ కట్టుకోవడము, మళ్ళీ నాది ఇప్పుడు ఎంఏ బిఎడ్ అయింది. అంటే అలా ఉంది కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన జీవితాన్ని మనమే ఎన్నుకొని వచ్చాము, అంతే కదా ఫ్రెండ్స్. ఎవరు ఈ విషయం తెలిసే వరకు మన జీవితం పట్ల ఒక ఏం జీవితం రా ఇది, నేను కోరుకునింది ఏమీ జరగలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే నాతో చాలా మంది అన్నారు, ఏం తక్కువ నీకు ఒక ఉద్యోగం నీకు కావాలనుకునింది లేదు, మిగతావన్నీ నీకు మంచి కుటుంబము, భర్త, అంతా ఫ్యామిలీ, అత్త మామ అందా, నీకు ఏమి అంటే నా అంటే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నా జీవిత లక్ష్యం ఏమి అంటే నాకు ఉద్యోగం చేయడం. మరి అది జరగలేదు. నాకు చాలా ఫీలింగ్, చాలా కోపం ఉండింది అనమాట. ఎంత సర్దుకున్న కోపం వచ్చేదనమాట అప్పుడప్పుడు, నేనించే ఉద్యోగం రాకుండా. అంటే తను ఏం చేశాడు మా ఆయన, ఫస్ట్ 4-5 ఏళ్ళు వద్దన్నాడు ఫ్రెండ్స్. 4-5 ఏళ్ళు వద్దన్నాక అప్పుడు ఓకే అన్నాడు. కానీ ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్, డిగ్రీ కంప్లీట్ కావాలా, నాకు డిగ్రీ లేదు. ఇంటర్ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయింది. మరి డిగ్రీ కంప్లీట్ చేయాలంటే డిగ్రీ కంప్లీట్ అయితేనే మనం బ్యాంక్ ఎగ్జామ్స్కి అప్లై చేయాలా, ఏదైనా కానీ మినిమంగా అలా అప్లై చేయాలి. అది ఇంత కంప్లీట్ చేసుకుని వచ్చే లోపల ఇప్పుడు 28 ఇయర్స్, కానీ అప్పుడు 26 ఇయర్స్కే బ్యాంక్ ఎగ్జామ్స్ క్లోజ్ లాస్ట్. నేను పోయిందే 26 ఇయర్స్ అప్పుడు. నేను బ్యాంక్ కోచింగ్ అంటే మా ఊర్లోనే ఫ్రెండ్స్, నేనేమి ఎక్కడ వేరే దగ్గరికి ఎక్కడికి పోలేదు. మా ఊరు మామూలు తాలూకా, దాంట్లో ఏది అంటే అంతవరకే చదివిండేది. అక్కడ నేర్చుకొని వచ్చిన తర్వాత, అంటే లాస్ట్ నేను నేర్చుకున్నాక 4 నెలలే నాకు ఉండడం, 26 ఏళ్ళు కంప్లీట్ అయితే. అంత లోపల ఫ్రెండ్స్ నేను 3-4 ఇంటర్వ్యూలు పోయినాను ఫ్రెండ్స్. అంటే చెప్తున్నాను కదా నాకు చాలా ఇష్టము అని. దానికోసం అంటే నేను ఆ ఇష్టము అంటే అంతవరకు వదిలేయడం కాదు, అంటే చాలా కష్టపడి చాలా హార్డ్ వర్కర్ని ఫ్రెండ్స్. అలా అలా అయింది. అదే మరి మళ్ళీ నా బ్యాడ్ లక్ ఏమో, నాకు జాబ్ రాలేదు. 3 ఇంటర్వ్యూలకు పోయినా. మరి ఏమైంది, మరి డెలివరీస్ అలా అక్కడ స్టాప్ అయింది. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్, అలా నేను ప్రతి దగ్గర అంతే. టీచర్ పోస్ట్కి వచ్చే లోపల 32 ఇయర్స్, ఇప్పుడు 36 ఏమో చేస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ 32 ఇయర్స్ బీఈడి కంప్లీట్ అయ్యే లోపల, బీఈడి కంప్లీట్ అయినాక అప్పుడు నాకు మా బాబు చాలా చిన్నోడు. ప్రతి అంటే ఇప్పుడు ఉద్యోగం వచ్చేది నేను ఎన్నుకొని రాలేదు. అది ఏమి, నా భౌతిక జీవితంలో నా ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి నా మనసు క్రియేట్ చేసిండేది అది. అంతే కదా ఫ్రెండ్స్. మనము ఏమిటి కోసం వచ్చామో, ఎందుకు వచ్చామో ఇక్కడికి తెలియదు. వచ్చినాకేమి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు భౌతికంగా, ఫిజికల్ గా ఏం జరుగుతున్నాయి, వాటిని బట్టి మన మనసు క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అది నేను పత్రిసార్ నుంచి నేర్చుకునేది ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వే ఎన్నుకొని వచ్చావు అంటే, అక్కడ బీఈడి అయినాక కూడా ఫ్రెండ్స్ చెప్పాను కదా 32 ఇయర్స్కే అయిపోయింది. నేను ఎప్పుడు కంప్లీట్ అయిందో వెంటనే 36 ఇయర్స్ వరకు పెంచినాను. అక్కడ కూడా నేను నిజంగా చెప్తున్నాను చూడండి, నేను 2 అటెంప్ట్లు రాసింది డిఎస్సి. అంటే నా బిఎడ్ అయిపోవడము, ఆ ఇయర్ పడడము, ఆ ఇంట్లో మేము మరి అప్పుడు ప్రత్యేకంగా ఇల్లు కట్టించడానికి నిలబడి నేనే పొద్దున్నుంచి రాత్రి వరకు, సాయంత్రం వరకు చూసుకునేది. మా ఆయన అంటే వచ్చి చూసుకునేవాడు, నేనే నిలబడి చూసుకునేది ప్రతి దానికి. అంటే అక్కడ పోయి నేనేం చెప్తున్నానంటే, మనము అది ఎన్నుకొని రాలేదు. అంటే ఇక్కడ చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. నేను 32 ఇయర్స్ ఉద్యోగం అనే దాన్ని వదిలిపెట్టలేదు. తను 5 ఏళ్ళ అంటే ఏమైంది, నా డిగ్రీ లేట్ అయిపోయా. ఇప్పుడు అదే మా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారు బ్యాంకులలోనే. బ్యాంకులలో ఇప్పుడు వేలలో ఫ్రెండ్స్. అప్పుడు 100, 200, అది ఓసికి వచ్చే లోపల ఓన్లీ 2-3 పోస్టులు పడేవి. దాంట్లో సెలెక్ట్ అయినాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే బాధ అవుతుంది, వేలలో పడుతున్నాయి. దానిలోకి ఉద్యోగం తెచ్చుకునే కూడా, అయ్యో ఇంత కష్టం అంత కష్టం అంటుంటే నాకు వాళ్ళని చూసి ఏడ్చాలో నవ్వాలో తెలియదు, అట్లా అనిపిస్తుంది. అంటే నేనేం చెప్తున్నానంటే, మా ఆయన్ని ఎప్పుడు అనేదాన్ని, నీ నుంచే నాకు ఉద్యోగం రాకపోవడానికి. అప్పుడు చదవాలా అంటే అప్పుడు స్టాప్ చేపిస్తే, 25 ఏళ్ళకి పంపిస్తేవి, 26 ఏళ్ళకి అక్కడ అయిపోయాయి. ఇక్కడ పంపిస్తేవి, ఇక్కడ 32 ఏళ్ళకి క్లోజ్ అయ్యా. ఏం చేయాలా, పోనీ ప్రైవేట్ గా ఉద్యోగం చేయమని ఎక్కడన్నా చేరాలా అని అనుకుంటే, వద్దు. మా ఇంట్లో మా అత్త, మా పిన్నమ్మ వాళ్ళు, మా అత్తకి ఇప్పుడు 92 ఏళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలనుకున్నప్పటికే మా అత్తకి అప్పటికి 75 ఏళ్ళు. మా పిన్నమ్మ వాళ్ళకి 65, 68 ఏళ్ళు. ఇంతమందికి పెట్టుకొని ఓకే మేడం, చూసుకోండి. 7:10 అయింది. ఓకే మేడం, అయిపోయింది 2 minutes.
అలా ఫ్రెండ్స్ మరి నేను ఆ విధంగా ఇక్కడ ఏం నేర్చుకున్నాను అంటే ఎప్పుడు అనేదాన్ని, కానీ పత్రిజీ సార్ చెప్పిన యాక్సెప్టెన్స్, నేనే నా జీవితాన్ని ఎన్నుకొని వచ్చాను కాబట్టి ఆ ఎన్నుకొని వచ్చినాను కాబట్టి అలా తను అడ్డం పడడము, నేను ఈ జీవితంలో ఏం చేయాలనుకున్నాను. మా అందరు ఏమంటారు ఫ్రెండ్స్, నువ్వు ధ్యాన ప్రచారం చేసేది ఉంటే నువ్వు ఉద్యోగానికి పోతే యా ధ్యాన ప్రచారం చేస్తావు, చెయ్యవు కాబట్టి నీకు అవన్నీ రాలేదు. నిజంగా మరి ఇప్పుడు నేను ఎన్నుకొని వచ్చిన జీవితమే, అందుకని నేనేం చేస్తున్నాను, నా లైఫ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఇలా జరగాలి అని నేను రాసుకొని వచ్చినాను. ఇప్పుడు అందుకే బ్లేమ్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు అనేదాన్ని నేనించే అని. కాబట్టి జీవితంలో స్వీకరణ, మన జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు మనం స్వీకరించడం నేర్చుకుంటే అంతకు మించిన సంతోషం ఏం లేదు ఫ్రెండ్స్. కాబట్టి నేను నేర్చుకున్న దాంట్లో చాలా వెరీ 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 ఇంపార్టెంట్ ఇదే ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నేను చెప్పిన దాన్ని విన్నందుకు అందరికీ నమస్కారాలు. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అడగగానే ఒప్పుకొని మాతో షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ మేడం, మన లైఫ్ డిజైన్ వేరుంటుంది, మేనిఫెస్టేషన్ ఇది వేరుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనకు జరిగేది వేరుంటుంది. సో అప్పుడు తెలియక మనం దానికి ఆరాట పడ్డాం, కానీ కాకపోతే ఇప్పుడు ఇలా యాక్చువల్ గా ఒక పిరమిడ్ మాస్టర్ అయి ఉన్నాము. సార్ చేతిలో తీర్చిదిద్దబడ్డాము మనం అంతా కూడా. వీఆర్ సో లక్కీ నా దృష్టిలో మటుకు. బద్రీ Yes, సార్ ma'am. సాంగత్యం అది మనకు దొరికింది. సో అసలైన ఉద్యోగాన్ని మనకు కల్పించారు పత్రి గారు అయితే గనక. అందరికి ధ్యానాన్ని నేర్పించు, జ్ఞానాన్ని అందించు, ఫస్ట్ ఈ పర్పస్ మీకు ఇక్కడికి ఇలా ఉంది అని చెప్పేసి. ఎస్ మేడం, నిజంగా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, విన్నారు కదూ. సో మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాం. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరి దగ్గర అనుభవాలు అవన్నీ కూడా పొందుతుంటాం. సార్ మనకు చెప్తుంటారు స్వాధ్యాయం కానీ, సో మనకు అవన్నీ కూడా ముఖ్యం. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. సో ఆ సాంగత్యాన్ని కోరుకునే ఈ ప్రోగ్రామ్ కూడా ఇలా తీర్చిదిద్దడం జరిగింది. సో ఇప్పుడు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఇది కంటిన్యూ చేసేసుకుందాం. సో మేడం, వెల్కమ్ మేడం. మీకు అనంత గారు సిద్ధంగా ఉన్నారండి వైజాగ్ నుండి. మేడం వెల్కమ్ ఈ ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే మేడం, ఇందు మేడం. ముందుగా ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, అలాగే వైజాగ్ లో స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన జీకే సార్కి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మమిత్రునికి ఆత్మ ప్రణామాలు. ఈ లైట్ వర్కర్స్ ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు నా సంతోషపడుతూ ప్రణామాలు చెప్పుకుంటున్నాను మాస్టర్స్. నా పేరు అనంత అండి, వైజాగ్ నుండి. నేను యాక్చువల్గా ఇది చాలా యంగ్ ఏజ్ లో నాకు ఈ ధ్యాన పరిచయం అయ్యింది. అంటే మాక్సిమం 98, 99 ఆ టైంలో. అప్పటికి ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు. సార్ ఇక్కడ ఏఎంసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది కదా, అక్కడ చేస్తూ ఉండేవారు అనమాట. అక్కడ మా కజిన్ చేస్తూ ఉండేవాడు మెడికో. తనకు అక్కడ అలా పరిచయం అయ్యి ఆ కజిన్ మా ఇంటికి వచ్చి, ఏముందిలే అని వదిలేసే బదులు ఏదో చేస్తే ఏం పోయింది అనేసి మేము మా ఇంటికి వచ్చి మా చేత చేయించారనమాట. అదేదో ఆ టైంలో మాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉండేది. ఏదో కథల్లోని చందమామ కథలు ఇది వరకు, ఇప్పుడంటే మనకి సెల్స్ వచ్చేసాయి, కానీ ఆ టైంలో చందమామ బుక్స్, బాలమిత్ర ఈ కథలు చదివి సన్యాసం పుచ్చుకొని అడవులకి వెళ్ళిపోవడం, లేకపోతే హిమాలయాలకి వెళ్ళిపోవడం, కొండలకి వెళ్ళిపోవడం అలాంటిదే విన్నాం. కానీ మన ఇంట్లోనే అప్పుడే ధ్యానం చేయడం అనేది చాలా అదేదో ఎక్సైట్మెంట్గా ఉండేదన్నమాట మాకు. సో మాకు వైజాగ్లో మాత్రం మనకి జీకే సారే పరిచయం చేశారు. పత్రి సార్తో అనుభవం అంటే చాలా యంగ్ ఏజ్ కాబట్టి వైజాగ్ వచ్చినప్పుడు అడపదడప వస్తుండేవారు. వైజాగ్ రెడ్నాయుడు గారి ఇంట్లోని, జీకే సార్ ఇంట్లోని, లేదా సత్య రాజశేఖర్ గారు ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో సెటిల్ అయిపోయారు. వాళ్ళ ఇంట్లో కానీ స్టే చేస్తూ ఉండేవారు అనమాట. మాకు ఇంటికి దగ్గరే, రెడ్నాయుడు గారి ఇల్లు చాలా దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్స్.
మా కజన్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అరౌండ్ నియర్లీ 30 మెంబర్స్ వరకు అందులోని ఈ ఇన్వాల్వ్ అయ్యి సార్ వస్తున్నారంటే ఇంకా అదొక ఆనందం అనమాట. రెడ్ నైట్ గారి ఇంటికి వెళ్ళిపోవడం, సాయంత్రం పూట సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉండేవారు. ఫ్లూట్ వాయిస్తూ మాకు ధ్యానం, మెడిటేషన్ చేయించేవారు అనమాట. వచ్చినప్పుడల్లా సార్ దగ్గరికి, ఇంకా అంటే సార్ వచ్చారంటే రెడ్ నైట్ గారి ఇంట్లో హాల్ట్ వేసినప్పుడు ఒక బెల్లం చుట్టూ ఈగల్లాగా ప్రతి ఒక్కరు అక్కడికి సార్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సోఫాలో కూర్చుంటే కాళ్ళ దగ్గర ఒకరు, చేతులు చైర్ హ్యాండ్స్ దగ్గర కూర్చునే వాళ్ళు ఒకరు, ఎదురుగుంటే కూర్చునే వాళ్ళు ఒకరు, సార్ చుట్టూ అలా ముగిపోయేవాళ్ళు. ఏం చెప్తారా అన్నట్టు సార్ మాట్లాడుతుంటే అలా ఉండేది మాకు. ఆ ఆ టైంలో అలాగా జరిగిపోయేది అనమాట. ఇంకా ఈ ధ్యానం మనం చేయడమే కాదు, ఈ ప్రతి ఒక్కరికి చెప్పాలి అనేసి మా కజిన్స్ చెప్పడంతో, ఈ సార్ చెప్పడంతో మా కజిన్స్ అందరూ మేము ఏం చేసేవారం అంటే ఈ పాంప్లెట్స్ అయ్యి చేతికి ఇచ్చేవారు అనమాట. ఎక్కడెక్కడ ఇప్పుడు ఇక్కడ సీతందార్ అని, ఆ, భీమ్లీ అని అట్లా ప్రచారం చేయడానికి ఆ ఆ టైంలో వాట్సాప్ మెసేజ్ అసలు సెల్ అనేదే లేదు కదా ఆ టైంలో. సో మేమేం చేసేవాళ్ళం, మార్నింగ్ ఈ పాంప్లెట్స్ పట్టుకొని ఆ ఏరియాకి వెళ్ళిపోయి ఎంతవరకు చేస్తామో అంతవరకు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ అన్నమాట, తలుపు కొట్టడం, బెల్ల కొట్టడం. ఆ డో వాళ్ళకి ఆ కమిటీ, ఆ ఏరియాలో ఒక కమిటీ హాల్ అనో లేకపోతే గుడనో ఏదో ఉంటుంది కదా, అక్కడికి రండి ఈరోజు సాయంత్రం ధ్యానం కోసం చెప్తాం, ధ్యానం చేయిస్తాం అని చెప్పి ఒక పాంప్లెట్ వాళ్ళ చేతిలో పెట్టడం. వాళ్ళకి అంతా ఉదయం నుంచి ఒక డే అంతా మేము స్పెండ్ చేసి మధ్యాహ్నం 2 నుండి 3 వాళ్ళు తినేసి పడుకుంటారు. యాక్చువల్గా వీళ్ళు తిడతారేమో ఏటనుకుంటారో అనుకొని కూడా వెళ్ళి డోర్ కొట్టి పాంప్లెట్స్ ఇచ్చి ఆ వాళ్ళని రమ్మని చెప్పడం జరిగేది. అలాగే అంటే ఒక 10 మినిట్స్ 10 మెంబర్స్ అలా వచ్చి అటెండ్ అయ్యేవారు చేసినందుకు. అలాగా సార్ అయితే మాతోని అంటే ఎంత ఫ్రీగా ఉండేవారంటే ఒక పెద్ద ఆయన అన్నట్టు ఉండేది కాదు. చాలా జోవియల్గా, ఫ్రెండ్లీగా. ఆ ఆ ఈయన మన గురువు వస్తే ఎక్కడైనా మనకి గురువు గారు అంటే ఎలా ఉంటాం, గురువు గారు, అమ్మో గురువు గారు అన్నట్టు ఉంటాం. ఈయన అయితే అలా ఉండేవారు కాదు అసలు. చాలా ఫ్రెండ్లీగా మన ఇంట్లో మనిషిలాగా మాట్లాడడం కానీ, పలకరించి మాట్లాడడం కానీ అది చేసేవారు అనమాట. అంటే నువ్వు నేనని కాదు, మనం మాట్లాడకుండా గమ్మున కూర్చున్నా కూడా ఏంటి మేడం చెప్పండి అలాగ అడిగేవారు. ఆ, కళ్ళల్లో కళ్ళు పెట్టి మరి చూసేవారు మనిషిని. అదొకటి. అంటే సార్ చూస్తున్నారని కాదు, ఆ ఏంటా అనేది నాకు తర్వాత తర్వాత అర్థమైంది. అంటే మనల్ని ఆరా చూస్తారు సార్ అనే సంగతి తర్వాత అర్థమైంది అనమాట మనకి. అలాగా ఉంటుండగా నేను ఆ, ఇంకా ఉన్నాయి చాలా. మా బ్రదరు, మేము యాక్చువల్గా 4 మెంబర్స్ అనమాట. నేను పెద్దదాన్ని, నా తర్వాత తమ్ముడు, 2 చెల్లెళ్ళు. అందరమే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్, మా మమ్మీ డాడీ అందరూ కూడా మెడిటేషన్ అంటే ఇలా చెప్పంగానే అలా స్టార్ట్ చేస్తాం. ఇదే చాలా మటుకు ఆ, ఇది ఎందుకు చేయాలి, ఎవరు చేస్తాడ్రా బాబు, మెడిటేషన్ అంటే చాలా ఏజ్ అయిపోయిన తర్వాత చేసుకోవాల్సిన విషయం కదా, ఇప్పుడే ఎందుకు అన్నట్టుగా ఎవరికీ లేదు థాట్. మా ఇంట్లో 6 మెంబర్స్ అది స్టార్ట్ చేసి చేస్తాం అనమాట. అలాగే మా తమ్ముడికి ఏంటంటే రఘు తన పేరు. ఆ, పూణేలోని తనకి అపాయింట్మెంట్ వచ్చింది డిఫెన్స్లో. తనకి క్వార్టర్స్ కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ, ఈ సాయి కుమార్ రెడ్డి సారు, ఆ, పత్రి సార్తో వెనకాల ఉంటారు కదా బుక్స్, ఇది వరకు అతను సేల్ చేసేవారు. ఆ ఆ టైంలో ఇలాగా రఘు చేత ఆ పూణేలోని ఇంట్రడ్యూస్ చేయిద్దాం అన్నట్టుగా చేసాం అనమాట. అప్పుడు తనకి సపరేట్ క్వార్టర్స్, ఎవరి ఇండివిజువల్ క్వార్టర్స్ వాళ్ళకి ఉంటాయి కదా. సో సారు పూణే వచ్చారంటే రఘు ఇంట్లోనే స్టే చేసేవారు అనమాట. అయితే నేను వెళ్ళి అక్కడ క్లాసెస్, వాళ్ళ ఆఫీస్లో సెషన్ కండక్ట్ చేయడము, లేతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఒక ప్లేసెస్ సెలెక్ట్ చేసి అక్కడ సెషన్స్ కండక్ట్ చేయడం అది జరుగుతూ ఉండేది. అనుకోకుండా ఒకసారి నాకు ఏంటైందంటే, నేను ఏదో పని మీద ఒక్కడే కదా ఇండివిజువల్, మాకు ఎవరికి మ్యారేజెస్ అవ్వలేదు. మేము అక్కడికి నేను ఒక్కరిదాన్నే వెళ్ళాను రఘు దగ్గరికి. అంటే మా తమ్ముడు నేనే ఉంటున్నాం అక్కడ ఆ క్వార్టర్లో. అప్పుడు సార్ వచ్చారు. వస్తే ఎలాగో రఘు ఇంట్లోనే కదా స్టే. ఇంకా నాకు ఏంటి ఇంత సార్తోని, ఈ సార్తో 24 అవర్స్ ఉండడం అంటే చాలా గ్రేట్ కదా. అయితే
ఆ వచ్చారు మార్నింగ్ వచ్చినప్పుడు ఆయనకి కాఫీ చేయడము, ఆ తర్వాత ఏమో ఉమ్, తన ఆఫీస్లో సెషన్ ఏంటి కండక్ట్ చేయాలన్నమాట. అండ్ సో ఉమ్, మా ఇంట్లో భోజనం, అదే రఘు దగ్గర భోజనం. సో ఎవరు చేస్తారు? రఘు. రఘు నేను ఉన్నాను కాబట్టి నేనే చేయాలి. బిఫోర్ మ్యారేజ్ ఇవన్నీ. గెస్ట్ వస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? అన్ని వండి పెట్టాలి అన్నట్టుగా, ఒక స్పెషల్ ఫుడ్స్ పెట్టాలి అన్నట్టుగా ఉంటాం కదా. సో అన్నట్టుగా అలాగా ఏమైందంటే, ఈ సాయి కుమార్ రెడ్డి మనకి మెనూ చెప్తారు. మెనూ ప్రకారం మనం ఫాలో అప్ అవ్వాలి. కానీ ఆయన ఏంటన్నారంటే, చూడండి అన్నట్టుగా అన్నారు. సో నేనేం చేశానంటే, ఒక కూర కాకుండా 2 కూరలు పప్పుచారు చేశా ఆయనకి స్వయంగా. వండి పెడుతున్నప్పుడు, భోంచేస్తున్నప్పుడు ఇలాగా ప్లేట్తో తీసుకొచ్చి ఇస్తే ఆయన నా కళ్ళల్లోకి ఇలా చూశారనమాట. ఏంటి దాని అర్థం? ఆయన ఒకటే మాట అన్నారు, ఎందుకు ఇన్ని కూరలు? ఏమైనా పెళ్ళా అని అడిగారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మనిషికి ఫుడ్, ఆహారానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనకి ఆ టైంలో, ఇప్పుడంటే మనకు ఆహారం అంటే చాలా ఒక అవగాహన అనేది వచ్చింది. ఫుడ్ ఒక అవగాహన అంటే మనం ఎంత తినాలి, ఎంత అంటే వేస్ట్ చేయకూడదు, ఇన్ని రకాల కూరలు తినడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలో ఆయన అలాగ అన్నారనమాట. కానీ కానీ సాటిస్ఫాక్షన్ గా తిన్నారు. అంటే ఒక పరమ గురువులకి నా చేత్తో వండి పెట్టాననే ఒక ఆత్మతృప్తి అయితే నాకుంది. ఆ ఆయన ఆ ఉద్దేశంతో అలాగన్నారు, సాటిస్ఫాక్షన్ గా. అంటే ఈ ఒకే రూఫ్ కింద సార్తోని ఉండడము, అంటే జనాలు ఎవరు లేరు, పబ్లిక్ ఎవరు లేరు. అక్కడ పూణేకి కొత్త కాబట్టి ఎవరు అతని దగ్గరికి పోయి ఇక్కడ వైజాగ్ లో వచ్చి మూగిపోయినట్టు అక్కడ మూగడానికి అక్కడ అవకాశం లేదు, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. సో నేను మా తమ్ముడు ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోతాడు, సార్తోని గడపడం అనేది నాకు చాలా లైఫ్ లో అది అప్పుడప్పుడు గుర్తొస్తూనే ఉంటది, సార్తో ఉండడం అనేది. నైట్ పడుకోవడం అవనివ్వండి, ఆయనకు ఒక సపరేట్ రూమ్ ఇచ్చాము. అయినా సరే ఒక రూఫ్ కింద అయితే తమ్ముడు, నేను అందరూ ఉన్నాం కదా, సాయి కుమార్ రెడ్డి సార్ అందరూ ఉన్నాం కదా, అదొక నాకు చాలా బ్లెస్సింగ్స్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, పౌర్ణమి ధ్యానాలు అప్పట్లోంచి, పౌర్ణమి రోజు మెడిటేషన్ చేస్తే చాలా ఎనర్జీ వస్తుంది అని చెప్పేవారు. అది కూడా మనం అప్పటికి ఇంకా పిరమిడ్స్ లేవు కాబట్టి మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయేవారు అంటే బీచ్కి తీసుకెళ్ళిపోయేవారు. ఆ కోన్ కోన్ పిరమిడ్ అని ఉంటుందన్నమాట ఆగన్ నగర్లో. అక్కడికి తీసుకెళ్ళిపోయేవారు. అక్కడికి సార్ వచ్చేవారు, జీకే సార్ వచ్చేవారు, ఇంకా మాలాంటి వాళ్ళు అందరూ వచ్చేవారు అనమాట. నైట్ రాత్రి భోంచేసి 9, 9:30 కల్లా అందరూ ఎవరు మటుకు వాళ్ళు బై వెహికల్స్ అవి ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం అక్కడికి. కోన్లోని ధ్యానం చేసుకొని చాలాసేపటి వరకు, అంటే ఒక 12, 1 గంట వరకు ధ్యానం చేసుకొని అక్కడ కాస్త టీలు అయి తాగేసి మళ్ళీ అక్కడి నుంచి చాలా దూరం అనమాట. అసలు యాక్చువల్గా ఋషికొండ అంటే గీతమ్స్ కాలేజ్ మీద నుంచి ఆ దెయ్యాల్లాగా, అంటే దెయ్యాలని అనకూడదు యాక్చువల్గా, అక్కడ అందరినీ ఒక సరదాగా ఆ వెన్నెల్లో బీచ్ రోడ్ అంతా నడుచుకుంటూ ఆ ఋషికొండ బీచ్కి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఆ సాగర్ నగర్ కోన్ దగ్గర నుంచి ఆ నైట్ అంతా బీచ్ లో తడిచేవాళ్ళని, సార్ ఉండేవారు, సార్తో గడిపేవాళ్ళు, ఇసుకలో ఆడేవాళ్ళు, ఇంకా చిట్ చాట్ అనమాట. ఆ కొత్త కొత్తగా ఉండేది ఆ సబ్జెక్ట్. అంటే మనకు అందరూ తెలిసిన కొన్ని కొన్ని విషయాలన్నీ కొంచెం మనకు సబ్ కాన్షియస్ లో తెలిసిన విషయాలే అయినా, అది ఒకరితో డిస్కషన్ అనేది మనం ఎప్పుడు చేయం, ఎందుకంటే సోల్ డిస్ సోల్ డిస్ సోల్ ఎన్లైట్మెంట్ తాలూకా డిస్కషన్స్ అన్నమాట అవి. మేలు ఫీమేలు, సోల్ ఏంటి, ఆ ఎన్నో జన్మలు ఉంటాయి, ఈ జన్మ ఏంటి, అలాంటి డిస్కషన్స్ అన్ని జరుగుతూ ఉండేవి ఆ టైంలో. ఆ నైట్ అవుట్స్ అంతా పౌర్ణమికి బాగా అంటే చాలా హ్యాపీగా ఉండేది. డిఫరెంట్ లైఫ్ కదా అది. రొటీన్ లైఫ్ కన్నా మనం ఆ సార్తోని ఆ బీచ్ లోని నిండు వెన్నెలలోనే పౌర్ణమి రోజు అక్కడ నిజంగా మనం ఎప్పుడు మనంతా మనం పౌర్ణమి రోజు టైం కాని టైంలో బీచ్కి వెళ్తామా? వెళ్ళం కదా. కానీ అక్కడ చూస్తే నిజంగా సముద్రం ఆ వెన్నెలకి భలేగా ఆ వెండిలాగా మెరిసిపోతూ ఉండేది ఆ సముద్రం కూడా. అలాంటి హ్యాపీనెస్ ని మనం సారథితోని ఆ ఎంజాయ్ చేయడం అనేది జరిగిందనమాట. ఆ ఇది కాకుండా ఇంకా సా అయితే ఇలా ఉంటుండగా
అప్పుడు 2000 మిలీనియం ఇయర్ వచ్చింది కదా. సో మిలీనియం ఇయర్ వచ్చినప్పుడు కర్నూలులో సెలబ్రేషన్ చేశారు. అది మొత్తం అంతా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆ కర్నూలుకి వెళ్ళాం అనమాట. మేము అందరం వైజాగ్లో చాలా మంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కర్నూలుకి వెళ్ళాం. అప్పుడు కర్నూలులో సెలబ్రేట్ చేశారు. అక్కడ చంద్రశేఖర్ సార్ అని పిరమిడ్ ఉంటుంది కదా, మనకి కర్నూలు పిరమిడ్ ఉంది కదా, చంద్రశేఖర్ సార్, ఆయనతో గడపడం అనేది చాలా విశిష్టమైనది అని అనుకుంటాము. ఆయనతో కలిపి కింగ్ ఛాంబర్ చూపించారు మాకు. ఆ కింగ్ ఛాంబర్ పైకెక్కి మేము మెడిటేషన్ చేయడము, మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి వెళ్ళడము, ఇదంతా 2000 మిలీనియం ఇయర్లో సారు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. రాత్రి 2000 నెక్స్ట్ మిలీనియం స్టార్ట్ అవుతున్నప్పుడు రాత్రి వరకు కేక్ ఉంచి ప్రోగ్రామ్స్ పెట్టి, తర్వాత అదేంటి కేక్ కట్ చేయడము, తర్వాత పాల్బాబాయ్ ఒకళ్ళు. ఈ పాల్బాబాయ్ వైజాగ్ వచ్చారు అంటే ఈ ఈ యంగస్టర్స్ అందరికి ఒక ఊపు అనమాట. సార్ వచ్చారంటే బీచ్కి వెళ్ళామంటే అక్కడ బాయ్స్ అందరూ అతనితోనే ఉండేవారు, అస్తమానం అతనితోనే ఉండేవారు. వాళ్ళ సపరేట్ వింగ్ లా ఉండేది వాళ్ళకి. మా నాన్నగారు ఏంటనేవారంటే, ఈ కజన్ అని చెప్పాను కదా మెడికో ఏఎంసీ నుంచి, వాళ్ళు ఏంటంటే ఆయా ఆయారాం ఆయా గయారాం గయా అంటే, మా తమ్ముడు ఇంట్లో ఉంటే ఆయారాం అంటే మా కజిన్ వస్తే ఆయారాం ఆయా గయారాం గయా అంటే మా తమ్ముడు తీసుకొని వెళ్ళిపోతుండే. మా తమ్ముడిని తీసుకెళ్ళిపోతూ ఉంటే అంటే పాల్బాబాయ్ వచ్చారని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. అది ఆ స్టోరీ అలా ఉండేది. కన్నూరులో కూడా చాలా చక్కగా మాకు కొండారెడ్డి బుర్జు ఉంది కదా, అక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది, అక్కడ మాకు అకామిడేషన్ ఇచ్చేసారు. సో అక్కడి నుంచి అక్కడికి వాకబుల్ డిస్టెన్సే. చక్కగా రోజు అంటే ఎంత ఫ్రీ విల్ అనమాట మనకి. అక్కడ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం ఉండవు. ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ అక్కడ కండక్ట్ చేస్తున్న దగ్గరికి వెళ్ళడము, కండక్ట్ చేసుకుని అదే చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ మనకి ఎప్పుడు రావాలంటే ఇక్కడికి రావడము వెళ్ళడం, ఇదే చాలా బాగా అయింది అప్పుడు. తర్వాత ఇంకా ట్రెక్కింగ్ ఒకటి. ట్రెక్కింగ్ కోసం చెప్పాలి అంటే, అది ట్రెక్కింగ్ అంటే అసలు సామాన్య మానవులకి అసలు చెవులో వినడమే కానీ చేయడం అనే ఒక ఎక్స్పీరియన్స్ అంటూ ఉండదు. కానీ కొత్తగా వింటున్నాం. మనం ఏం చేస్తామంటే, ఎక్స్క్యూజ్ మీ, సో ఇక్కడ ట్రెక్కింగ్ అంటే యాక్చువల్గా మనం మనకి మైండ్లోకి వచ్చేది ఏంటంటే హిమాలయస్లో వెళ్ళి చేసేవాళ్ళు అన్నదే మనకి ఐడియా ఉంది. మనం ఒక నార్మల్ పీపుల్ సాదా సీదా లైఫ్ లీడ్ చేసే వాళ్ళని ట్రెక్కింగ్ చేయడం అనేది మనకి లేదు. కానీ సార్ మనకు అది కూడా రుచి చూపించారు. ఆ తిరుపతి 5 రోజులు ట్రెక్కింగ్ వేశారు. 5 రోజులు అంటే ట్రావెలింగ్ అయిపోయి అక్కడ జాపాలి తీర్థము, తుంబూర తీర్థము, అడవుల్లోకి వెళ్ళిపోయామంటే అది చూడండి. మనం ఎప్పుడైనా అడవుల్లోకి వెళ్తామా? మనంతలో మనం వెళ్ళాము. కానీ బిఫోర్ మ్యారేజ్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ అవడం అనేది చాలా నాకు థ్రిల్లింగ్ గా ఉందన్నమాట. అవి ఎలా ఉందంటే సార్తో ట్రెక్కింగ్ అంటే కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, వాటర్ ఫాల్స్, ఇంకా ఆ ఆనందమే వేరు, ఆ నేచరే వేరు, ఆ ప్రకృతే వేరు. మనం అనుకుంటాం ఎన్నో సినిమాల్లో చూడడమే కానీ ఆ కళ్ళతోని చూడడం అనేది ఇది కాదు కదా. కానీ అక్కడ కళ్ళతోని చూసిన మనసుతో, ఇప్పుడు ఫోటో తీసుకొని కెమెరాలు పట్టుకెళ్ళి ఫోటోలు తీసుకుంటే అది పేపర్ వరకే ఉంటుంది. కానీ మనసుతోని ముగించుకున్నాం అనుకోండి ఆ నేచర్ని, ఆ ప్రకృతిని, అది అంతా ఎప్పటికీ కూడా చెరిగిపోనిది అనమాట అది. అలాంటి ఎక్స్పీరియన్స్ సార్ అంటే అక్కడ కూడా ఎంత యంగ్గా సార్ మాకు క్యాంప్ ఫైర్స్ వేసేవారు. నైట్ అయితే క్యాంప్ ఫైర్స్ వేసి అక్కడ మెడిటేషన్ చేయించి ఎవరికి వచ్చిన ఆర్ట్ని వాళ్ళని అక్కడ ప్రజెంట్ చేయించేవారు అనమాట. పాటలు పాడడము, డాన్సులు వేయించడము, ఎవరికి ఏది అని వచ్చితే సార్తో పాటు జీకే సారు మేము అందరం కలిసి క్యాంప్ ఫైర్స్ అంటే 2-3 క్యాంప్ ఫైర్స్, ఎవరు వింగ్ వాళ్ళదే, ఎవరు గ్రూప్ వాళ్ళదే అన్నట్టుగా. అంటే ఎవరంటే ఇప్పుడు నేను వింగ్ గ్రూప్ అని అంటామంటే, ఇప్పుడు మేము కలిసి వెళ్ళాం అనుకో మేమే ఉండము, కొత్త వాళ్ళతో మిక్స్ అయిపోతాం అనమాట.
ఆ ఒక క్యాంప్ ఫైర్ లో కొత్త కొత్త వాళ్ళతోనే అక్కడ ఇంటరాగేట్ ఇంటరాక్షన్ అవుతుంది. కొత్త ఉమ్. ఊర్లు నంద్యాల అలాంటి మనం ఎప్పుడు బుక్ లో చదువుకున్న పేర్లు అవి. ఇన్ కేస్ నంద్యాల అనేది అలాంటివి కొత్త కొత్త నేమ్స్ ఉన్న ఊర్లలో నుంచి కొత్త మాస్టర్స్ తో అక్కడ పరిచయాలు అవ్వడము, ఆ ఉమ్. క్యాంప్ ఫైర్ లో ఉండి ఆ మెడిటేషన్ చేయించడము, అలాగా నైట్ అవుట్స్ చేసి చాలా ఎంజాయబుల్ గా ఉండేది. అది కూడా బిఫోర్ మ్యారేజ్ కాబట్టి ఇంకా ఫ్రీగా ఉండేవాళ్ళం అనమాట అక్కడ. అయితే ఉమ్. అక్కడ ఎలా అంటే ఆ, ఒక జాపాలి తీర్థం దగ్గర రాత్రిపూట అయితే మాకు ఎలాగా అంటే కావాలని అయ్యేదో లేకపోతే నిజంగానే పులొచ్చిందట అలా చెప్పేవారు అనమాట. అంటే పులొచ్చినా కూడా అక్కడ కూడా ఒక పెద్ద డిస్కషన్ మాలో మాకే. పులొచ్చినా ఏం చేయదు, పత్రి సార్ ఉన్నారు కదా, పత్రి సార్ మాట్లాడతారు పులితో. సో పుల ఎక్కడి వరకు వచ్చినా దానికంటూ ఒక గ్రా ఏంటి రౌండ్ గా సర్కిల్ ఉంటే అక్కడ వరకు వచ్చి అది అటే వెళ్ళిపోతుంది, మన పరిధిలోకి రాదు అన్నట్టుగా అక్కడ అలా చిన్నపిల్లలం కదా, అలాంటి చిన్నతనంగా మాట్లాడుకునేవాళ్ళం అనమాట. ఆ పులి వచ్చిందట వెళ్ళిపోయింది, సార్ పంపించారు ఏం చేయదు మనకి, ఇలాగ అనుకునేవాళ్ళం మేము. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు యాక్చువల్గా. ఆ తర్వాత క్యాంప్ ఫైర్స్ తర్వాత ఆ ఆ ఏరియా అడవులంటే ఎలా ఉండేదో అంటే ఈ కొండ మీద నుంచి నడుస్తుంటే మన పక్కనే ఇంకో కొండలు ఉంటుంటాయి. ఆ ఈ కొండ మీద నడిచి మళ్ళీ ఇంకో దగ్గరికి ప్లేస్కి వెళ్ళాలి అంటే మళ్ళీ ఎలా ఉండేది, డౌన్కి దిగి. అంటే చాలా వృద్ధులైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే వెళ్ళడం చాలా కష్టం, కానీ వాళ్ళు కూడా పిల్లలతోని ఆ, వాళ్ళు కూడా చక్కగా కిందకి దిగిపోయేవారు అనమాట. సో అలాంటి ఏరియాస్ అన్నమాట. అంటే ఆ, ఆ, చూడండి, ఏంటి కాశ్మీర్ వెళ్ళాం అనుకోండి, వ్యాలీస్ మధ్య నుంచి వాటర్ ఫ్లో ఎలా ఉంటది, మన పాత సినిమాల్లో హిందీ సినిమాల్లో ఎక్కువగా ఉండేవి అవి. ఆ రెండు వ్యాలీస్ మధ్యన వాటర్ వెళ్ళడము, ఆ కిందన వాటర్ కూడా ఎంత తేటగా ఉండేదంటే కిందన రాళ్ళు అంత క్లియర్ గా ఒక అద్దంలో చూస్తే ఎలా ఉండేదో అలా రాళ్ళు కనిపించేవి. అలాంటి వాటర్ అక్కడ దాహం వేస్తే ఆ వాటర్ తాగేసేవాళ్ళం. అడవిలో ఉంది అని చెప్పి మనం అంటే ఒక ఆ, ఏంటి ఈ వాటర్ తాగడం అలాంటిది ఏం లేదు. ఆ తర్వాత ఆ, చాపరాయి చాపరాయి లాగా చాపరాయి అని మనకు అరకులో ఉంటుంది కానీ ఆ ఒక రాయి ఒకటే ఫ్లాట్ గా ఉండేది. అక్కడ స్టార్ట్ అయితే ఒక కిలోమీటర్ వరకు ఒక రాయి, దానికి ఆనుకొని ఒక కొండలో నుంచి మళ్ళీ కింద నుంచి వాటర్ ఫ్లో. చాలా ఆ, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఆ ట్రెక్కింగ్ అనేది చేసాము మేము సార్తో కలిపి. అది ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం అనే పూర్వజన్మ సంస్కారాల వల్లే మనకి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి అని ఆ అప్పుడు ఎంజాయ్ చేస్తాం, కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంటది అవి తలుచుకుంటూ ఉంటే. ఆ ట్రెక్కింగ్ అనేది అలాగా గడిపిన రోజులు ఉన్నాయి. ఫుడ్ కూడా ఏంటనుకుంటున్నారు, వర్షం వచ్చింది ఒకసారి పెద్ద వర్షం వచ్చింది ఆ 3 రోజుల్లోనే. సారు అయిపోయారు, ఎక్కడో మిస్ అయిపోయారు, కొట్టుకెళ్ళిపోయారు అనేసారు. ఆ అనేస్తే ఆ, అది అది అలా జరుగుతుందా, మనల్ని ఇక్కడ తీసుకొచ్చి సారా అలాంటి పని చేయరు కదా అన్నట్టుగా మళ్ళీ మాలో మేము అనుకున్నాం అనమాట. మా మిస్ అయిపోయారు అన్నట్టుగాన అదొకటి. అంటే అది కూడా ఆ, ఏమంటారు, ఏదో ఆకతాయితనంగా మాట్లాడుకున్న మాటలే అని అనిపిస్తూ ఉంటది మనకి ఇక్కడ ఈ రోజున. ఆ ఇదే మేడం. ఇంకా ఆ తర్వాత సార్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ ఫ్లూట్ వాయించారు ఫస్ట్ టైం రెడ్ నాయుడు గారి ఇంట్లో. ఫ్లూట్ వాయించి మాకు మెడిటేషన్ చేయించారు. చేపిస్తే నేను నిజంగా సార్ గురించి నేను ఎందుకంటే మనసులో ఒక మాట వేరే ఒక మాట చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. ఫ్లూట్ వాయించినప్పుడు నాకు తెలిసిన సాంగ్ వాయించలేదు. అంటే మనకు తెలిసిన సాంగ్స్ ఏది ఉంటుందో ఫ్లూట్ లో అవి వాయించలేదు సారు. ఏవో ఏ రాగమో లేకపోతే త్యాగరాజ కీర్తనలో అన్నమయ్య కీర్తనలో ఏం పాడారో ఆ నాలెడ్జ్ నాకు లేదు. సో ఏంటి, మనకు అందరికి తెలిసిన సాంగ్ పాడాలి కానీ ఆయనకు వచ్చిన సాంగ్ ఏదో పాడేశారు. ఆ అది ఇంప్రెస్ అవ్వాలి కదా, మేము వచ్చినందుకు మెడిటేషన్ చేస్తున్నందుకు మేము ఇంప్రెస్ అవ్వాలి కదా, సార్కి వచ్చింది ఏదో పాడేశారు ఏంటి, నాకు మెడిటేషన్ ఏం కుదరలేదు అనేసి నేను నా మటుకు నేను అనుకున్నాను అనమాట. కానీ ఈ రోజు నేను ఫ్లూట్ నేర్చుకుంటున్నాను ఫ్లూట్ లక్ష్మి మేడం దగ్గర. దాని విలువ ఏంటి అనేది నాకు ఇప్పుడు బ్ర బ్రహ్మ బ్రహ్మదేవుళ్ళు వచ్చి దిగి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట ఈ రోజున. ఆ రోజున అంత తిక్కగా పిచ్చి పిచ్చిగా నేను అనుకున్నాను ఆ సార్ కోసం. ఆ అంటే ఆ చిన్నతనం అటువంటిది ఇంకా.
ఆ ఆ ఏజ్ కి ఇంకా ఆలోచన వస్తుంది తప్ప అంత మెచ్యూరిటీ మైండ్ ఉండదు కాబట్టి ఇంకా నేను అలాగా ఆ, అనుకుంటున్నాను ఇప్పుడు. ఆ, అంటే నన్ను నేనే సర్ది పెట్టేసుకుంటున్నాను. ఆ, అది మేడం. ఇంకా చెప్పాలంటే ఉన్నాయి. టైం ఉందా మేడం? ఎస్ మేడం. నిజంగానే ఇది చెప్పుకుంటూ వెళ్తే మటుకు మనకి సమయం కనిపించదు. ఇంకా వినాలి వినాలని అని అనిపిస్తుంది. ఏమంటే మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది కాబట్టి ద కంప్లీట్ మ్యాన్ అని. సో పద్రి గారి గురించి మనం తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా అవును. తెలుసుకుంటూనే ఉండాలనిపిస్తుంది. అండ్ ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అవును. సరే మీ మీ నుండి ఈ విషయం తెలిసింది. మేడం గారి నుండి ఇంకో విషయం తెలిసింది. ఇంకొక మాస్టర్ నుండి ఇంకొక విషయం తెలుసు. బట్ అవి కొత్త కొత్తగానే ఉంటాయి. సో వాటికి ఎండ్ అనేది లేదు. నిజంగానే. ఎస్. థ్యాంక్ యూ మేడం. మీరంతా కూడా నిజంగా చాలా అదృష్టవంతులు. ట్రెక్కింగ్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేశారు సార్ తో కలిసి. సార్ తో మీ ప్రయాణం అనేది ఇంత లాంగ్ జర్నీ. సో కాబట్టి మాస్టర్స్ యొక్క ఈ ఒపీనియన్స్ ని, సో ఈ అభిప్రాయాన్ని తీసుకోవడం ఎందుకంటే ఇప్పుడు మీకు అందరికీ కూడా ఐడియా ఉంది కదండి వెంకట్ గారు. సో డైరెక్టర్ వెంకట్ గారు. సో యాక్చువల్ ఈరోజు రావాలి, బట్ రాలేదు సార్. సో ఏదో సమ్ వర్క్ లో ఉన్నారు. ఏంటంటే మూవీ కొరకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్పీరియన్సెస్ తో పాటు మనం ఏం నేర్చుకున్నాం. బద్రీ సార్ అంటే ఏంటి, ఇందాక అన్నట్లుగా ఒక చిన్న డాట్ నుంచే మనకి ఇన్ని యాంగిల్స్ ఏర్పడతాయి. అలాంటిది పత్రి సార్ నుండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ లో చూసి ఉంటాం మనం ఆయనని. ఒక యాంగిల్ ఇంకో కాదు, విషయం నేను ఒక ఏంటంటే యాంగిల్. మేడం, వైజాగ్ వచ్చినప్పుడు ఆ హాల్ట్ 2-3 రోజులు లేకపోతే 1 వీక్ వేసినప్పుడు మాకు సినిమాకి కూడా వెళ్ళేవాళ్ళం మేడం సార్తో. చూడండి. అలాగా తూనీగా తూనీగా సినిమా ఉంది కదా, మనసంతా నువ్వే. ఆ సాంగ్ లో మనసంతాను. ఆ పిల్లలు ఇద్దరు తూనీగా తూనీగా సాంగ్ పాడుతుండడం వేయడం అనేది ఆ సార్కి ఆ పాట చాలా నచ్చేసింది. అంటే ఆ చిన్న పిల్లలు అంత ఫ్రీగా ఆ పాట పాడుకుంటూ తూనీగా తూనీగా అనే సాంగ్ పాడడం అంటే మనం కూడా పెద్దవాళ్ళమైనా కూడా మనలో ఉన్న సోల్ అంత ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలన్నట్టుగా అంటే ఆ పిల్లలు సాంగ్ ఎంజాయ్ చేస్తూ బాగా పాడుకుంటూ పాడతారు ఉంటారు కదా. మేడం. అది అది అలాగా. అది ఎస్. సూపర్. అదన్నీ నా పాస్ట్ లైఫ్ లో మేడం. ఇప్పుడైతే ఇంకా సార్తో నేను ఉన్నాను. అది అంతేగా. మన ఇంట్యూషన్ అంతా సార్ చెప్తున్నట్టే ఉంటది ఈ ప్రెసెంట్ లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు అండి. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ మేడం వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వారిని మీరు ఏదైనా అడగాలనుకుంటే కూడా అడగొచ్చు హ్యాపీగా. ఎవరు లేరా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొకటి ఏంటంటే వెంకట్ గారు పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం తో మీ ముందుకి త్వరలోనే వచ్చేస్తా అన్నారనమాట. సో ఆ ఫిలిం ని ఒక రూపం తీసుకొని రావాలా, ఒక రూపం దాన్ని దాల్చాలని చెప్పేసి ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ మీ వంతుగా మీరు కూడా హెల్ప్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు, యాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు యాక్ట్ చేయొచ్చు. సో ఇంకొకటి తన్ మన్ ధన్ రూపంలో చేయొచ్చు. ఇంకొకటి మనకి చాలా చాలా అడ్వాంటేజెస్ ని కల్పిస్తూ వచ్చారు. అంటే ఒక ప్రొడ్యూసింగ్ చేసే అవకాశం, అంటే మన గురువు గారికి మనకి ఎంత ప్రియతమైన ఏమంటారు, ఒక గౌరవం. మనకి పత్రి సార్ అంటే కేవలం మనం ఒక గౌరవం చూపి దూరంగా పెట్టలేదండి. మన హృదయాల్లో ప్రతి ఒక్కరి పిరమిడ్ మాస్టర్ యొక్క హృదయాల్లో పత్రి సార్ అనే వారు ఒకరు ఉంటారు. సో సార్ యొక్క మూవీ తీసి అందరికీ అందించాలి. సో మనం కొంతవరకే చేయగలుగుతాము. పిఎంసి ఛానల్ ద్వారా ఎంత విస్తృతంగా మారుమూలల పల్లెల్లో కూడా చేరింది ఈ ధ్యానం అంటే, పత్రి సార్ అంటే. సో అలాంటిది ఇంకా మూవీ తీస్తే ఇంకెప్పటికీ ఎల్లకాలం నిలబడిపోతుంది. అలాంటి ఒక గురువు యొక్క చిత్రాన్ని తీస్తూ వస్తున్నారు వెంకట్ గారు. సో సార్ కి మన వంతు సహాయంగా మనం కూడా సహాయం చేయొచ్చు. సో కేవలం 2,500 రూపాయలతో మనం ప్రొడ్యూసింగ్ చేయొచ్చు అని వచ్చే ఒక గొప్ప అవకాశం అండి. సో మన గురువు గారికి మనం ఇలా కూడా ట్రిబ్యూట్ ఇచ్చుకోవచ్చు. ఓకే. మ్యామ్, ఒక థ్యాంక్ యూ ఫోటో మీకు షేర్ చేస్తున్నాను మేడం. ఒక్కసారి ఆ, మేడం. ఒక ఫోటో షేర్ చేసి డిస్ప్లే చేయాలని నా కోరిక ఇక్కడ. అయ్యో హ్యాపీగా మేడం అదే షేర్ ఎలా చేయండి. షేర్ చేస్తారు?
అప్పుడు ఇంకా ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసే టైంలో లాస్ట్ డే నాకు ఆనందంతో కళ్ళు అంత చెమ కళ్ళు చెమర్చిపోయాయి అనమాట. కళ్ళంటే నీరు వచ్చేస్తుంది. ఇంతటి ప్రకృతిని మనకి ఆస్వాదించి ఆ, తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో మళ్ళీ డైలీ రొటీన్ లైఫ్, ఇంతటి ఉమ్, ఆనందం మీరు ప్రసాదించారని సార్ని పట్టుకొని ఏడ్చేశాను. ఆ. ఏడ్చినప్పుడు సార్ ఏమన్నారంటే నా కళ్ళల్లో చూసి బాందా అని చెప్పారు. ప్రకృతిలోని ఉంటూ ఉండాలి అనేసి ఒక అన్నారనమాట ఆ టైంలో. ఆ తర్వాత తీసుకున్న ఫోటో ఇది. అది ఆ, నాకు నీళ్ళు ఉంటాయి అక్కడ. చీకటి ఉంది కదా మేడం, ఈ చీకట్లో కూడా ఎంత బాగా వచ్చింది ఫోటో అదే, బాగుంది మేడం. కదండి. ఉమ్, నిజంగా చీకట్లో ఎంత ఫ్లాష్ లైట్ మనం పెట్టినా ఇంత లైటింగ్ ఎంతలాగా ఉంది చూడండి. అదే మేడం. వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే, తమ్ముడు, చెల్లి, పిన్ని, బాబాయ్. మధ్యలో ఆ, ఈ మీరు బ్లూ బ్లూ ప్యాంట్ మీరెక్కడ? వేసుకుని అన్ని వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాను కదా ఇది. మీరు అవును. ఓకే, సూపర్. ఎన్ని మెమరీస్, స్వీట్ మెమరీస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ మేడం. ఐఎమ్ బ్లెస్డ్ అనే చెప్పుకోవచ్చు ఆ విషయంలో. నిజంగా ఉమ్, నిజంగా కదా మరి. ఇంత హ్యాపీనెస్ ఎవరికి వస్తుంది? ఒక పిరమిడ్ మాస్టర్ కి వస్తుంది. దట్ పత్రి గారి దగ్గర సాంగత్యంలోనే వస్తుంది. yes ma'am. సగర్వంగా చెప్పుకోవచ్చు మనం. Yes ma'am. Yes. థ్యాంక్ యూ ఎస్ మ్యామ్, మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. షేర్ చేసుకున్నందుకు హ్యాపీ. మీ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఈ లైట్ వర్కర్స్ మాస్టర్స్ కి, వెంకట్రావు సార్ కి అండ్ మీకు కూడా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు, చూసారు కదా, వీక్షించారు. వీక్షించబోతున్న వారందరూ కూడా తప్పకుండా మేడం గారు ఏదైతే స్క్రీన్ షేర్ చేశారో అదంతా కూడా చూడండి. సో ఎందుకంటే పత్రి గారితో వీరి అనుబంధం, వీళ్ళ లాంగ్ జర్నీ మనకు అందరికి కూడా తెలుస్తుంది. మనం కూడా అనుభూతి ఫీల్ అవ్వచ్చు, నాకు తెలుసు. సో మేడం గారు వాళ్ళు వెళ్ళినప్పుడే కాదు, మనం కూడా వెళ్ళామని కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో ఆ హ్యాపీనెస్ లోనే మనం కూడా అక్కడ ఉన్నాం ఆయనతో అనేది కూడా అలా కూడా ఫీల్ అవ్వచ్చు అండి. నా దృష్టిలో అయితే నేనైతే అలాగా ఫీల్ అవుతున్నాను. సో హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఆ, ఒప్పుకొని ఇలా మీరు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం హంసవేణి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అనంత మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా. సో అలాగే ఇంకొక చిన్న పని కూడా చేసేసాయండి. ఏ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని, అలాగే పత్రిజీ ఫిలిమ్స్ అన్న యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అసలు ఉండకండి. ఎందుకంటే ఈ రెండు ఛానల్ ద్వారా మీకు ఈ ప్రోగ్రామ్స్ అనేవి మీకు వచ్చేస్తాయి, హ్యాపీగా అక్కడ వీక్షించవచ్చు. సో అందుకే లైక్ చేస్తే, షేర్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ ఇక ముందు ఇంకా ఇంకా అందివ్వబడతాయి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అసలు మరవద్దు, ఎందుకంటే మాకు చాలా చాలా సపోర్ట్ ఇస్తాయి కనుక. కాబట్టి ఎస్, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.